కారణం ఏంటి? ఈ వయసులోనే ఏజ్డ్ లుక్. కారణం ఇంత అన్వాంటెడ్ హెయిరా? కారణం కనుగొనేందుకు వీకేర్ కి రండి. వీకేర్ మెడ్ స్పా. వీకేర్ లో ఇప్పుడు పరిచయం అత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ. ప్లాంట్ స్టెమ్ సెల్స్ ద్వారా సమస్త చర్మ సమస్యలను పరిష్కరించు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స. సాధారణ షాంపూ కొనేవారికి అపాయ హెచ్చరిక. పారాబెన్, సల్ఫేట్ ఈ రెండు సాధారణ షాంపూలో ఉన్నాయి. ఇందువల్ల క్యాన్సర్ రావచ్చు, పైగా జుట్టు రాలొచ్చు. పారాబెన్, సల్ఫేట్ లేనిది కావాలా? వీకేర్ షికకాయ్ పేస్ట్. ఇండియాలోని మొదటి షికకాయ్ పేస్ట్. వీకేర్ షికకాయ పేస్ట్ తో కొంచెం నీళ్లు కలిపి నురగా వచ్చిన వెంటనే రుద్దుకుంటే శికకాయ ఉత్తమ గుణాలు కేశాలలోకి చొచ్చుకుని వెళ్లి దృఢంగా చేసి ఆరోగ్యాన్నిస్తుంది. నో పారాబెన్, నో సల్ఫేట్ అండ్ నో ఆర్డినరీ షాంపూ. ఓన్లీ వీకేర్ షికకాయ్ పేస్ట్. ఏయ్, నీ జుట్టు ఎంత దట్టంగా ఉంది. జిడ్డుగా ఉంటుందని చెప్పి ఇది నూనె రాయనంటోంది. నీ ఫ్రెండ్ కి నువ్వైనా చెప్పొచ్చుగా. అప్పుడైతే స్ప్రే చేసుకో. నూనెనా? వీకేర్ హెయిర్ గ్రోత్ వైటలైజర్. ప్రతిరోజు జస్ట్ స్ప్రే. జిడ్డనేదే ఉండదు. తర్వాత నీకు సొంతమవుతుంది బ్యూటిఫుల్ హెయిర్, వండర్ఫుల్ గ్రోత్. అవును, స్ప్రే చేసుకోండి. గుబురైన ఆరోగ్యమైన కేశాలను పొందేందుకు సత్తువ కలిగిన వీకేర్ హెయిర్ గ్రోత్ వైటలైజర్. జస్ట్ స్ప్రే. ఎక్స్క్యూజ్ మీ, నా హెయిర్ ఆయిల్ దట్టమైన కుర్లను ఇచ్చిన మాట నిజం. ఇప్పుడు నిజమేంటో తెలుసుకున్నారా? నిజం ఎవ్వరూ దాచలేరు. 9 అరోమా ఆయిల్స్ కలిగినది వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిలే అని. మీ కెమికల్ హెయిర్ డై తృప్తిగా ఉందా? నో, నేను వాడేది హెయిర్ ఫాలింగ్ డై. స్కాల్ప్ గోక్కునే డై, మొహం నల్లబడే డై. ఇది అలర్జీ సృష్టించే డై. వచ్చేసింది వీకేర్ హెర్బల్ హెయిర్ డై. భారతదేశపు ప్రథమ 100% హెర్బల్ 0% కెమికల్ హెయిర్ డై. రేర్ కెమికల్స్ ఉన్న ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు వీకేర్. హలో అండ్ వెల్కమ్ టు వీకేర్ సౌందర్య లహరి. హెయిర్ అండ్ స్కిన్ గురించి వ్యూవర్స్ మీకున్న అన్ని ప్రాబ్లమ్స్కి ప్రతి ఫ్రైడే అండ్ సాటర్డే 6:30 to 7:30 పరిష్కారం ఇస్తూ ఉన్నారు సౌత్ ఇండియాస్ లీడింగ్ ట్రైకాలజిస్ట్ ప్రభారెడ్డి గారు. నమస్తే మ్యామ్. నమస్తే. ఈరోజు కూడా చాలా కాలర్స్ లైన్లో ఉండిపోతున్నారు, డౌట్స్ అడగడానికి వెయిట్ చేస్తున్నారు. ప్రభారెడ్డి మేడంతో మీ డౌట్స్ అన్ని అడగాలంటే మీరు కాల్ చేయాల్సిన నంబర్ 9533044044 8099377000. ఓకే మేడం, ఈరోజు కూడా మిమ్మల్ని చూసేది చాలా హ్యాపీగా ఉంది. రేపు మంచి మంచి ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చెప్పారు. అయితే ఈరోజు కూడా నేను స్కిన్ గురించి అడగాలని అనుకుంటున్నాను. ఇప్పుడు ఐబ్రోస్కి థ్రెడ్డింగ్ ఓన్లీ సొల్యూషన్ ఆర్ ఇంకేం చేయొచ్చు షేప్లో ఉండాలంటే? ఓన్లీ థ్రెడ్డింగ్ సొల్యూషన్. బికాస్ ఫారిన్ కంట్రీస్లో వ్యాక్సింగ్ చేస్తుంటారు. అక్కడ వ్యాక్సింగ్ అంటే దాని దగ్గర షేప్స్ ఉంటాయి, ఇది మైల్డ్ వ్యాక్సింగ్ ఉంటుంది. అయితే బెటర్ వ్యాక్సింగ్ కన్నా కూడా థ్రెడ్డింగ్ వాళ్ళకి తెలియదు కాబట్టి అందుకు వ్యాక్సింగ్ చేస్తుంది. యాక్చువల్లీ వ్యాక్సింగ్ చేసేటప్పుడు బాగా పుల్ అవుతూ ఉంటుంది. అప్పుడు ఏమైపోతుంది అంటే ఈ స్కిన్ ఇక్కడ సాగ్ అవుతుంది. సో బెటర్ థ్రెడ్డింగ్ చేయొచ్చు. ఆ థ్రెడ్డింగ్ చేసేటప్పుడు చాలా ఫాస్ట్గా చేయకుండా స్లోగా చేయొచ్చు. చాలా పెయిన్ఫుల్ అని దానికని పౌడర్స్ అప్లై చేసి చేస్తారు. అట్లా లేకుండా ఉంటే కూడా
వాటర్ అప్లై చేసేసి ఒక 2-3 మినిట్స్ వెయిట్ చేస్తే కూడా నొప్పి లేకుండా ఉంటుంది. ఎందుకంటే వాటర్ పడేటప్పుడు మన హెయిర్లో ఏ హెయిర్ అయినా, ఇక్కడ ఉండే హెయిర్ అయినా కూడా సాఫ్ట్ అవుతుంది. సో దాని తర్వాత మనం చేసేటప్పటికి అంత నొప్పి అనేది ఉండదు. ఓకే, అయితే ఇంకొక డౌట్, వ్యాక్సింగ్ అని చాలామంది చేస్తున్నారు. వ్యాక్సిన్ చేసిన తర్వాత ఒక 1 వీక్ తర్వాత స్కిన్ నుంచి స్మాల్ హెయిర్స్ అది వస్తున్నప్పుడు ర్యాషెస్ లాగా వస్తుంది. ఇన్గ్రోన్ హెయిర్ అంటారు. ఒకలాగా నల్లంగా ఉంటుంది, అది బయటికి రాదు, లోపల అలా ఉండిపోతూ ఉంటుంది. అది కొంతమందికి అలా ఉంటుంది. దానికి ఇప్పుడు ఏమంటే ముందంటే వ్యాక్సింగ్ అనేది తప్పనిసరి. లేజర్ అంతా వస్తే కూడా ఒక్కొక్క పల్స్ చూస్ చేయాలి. సో ఫుల్ బాడీ చేయాలంటే కష్టం. అలానేటప్పుడు ఇప్పుడు లేటెస్ట్ లేజర్స్ ఎలా వచ్చిందంటే ఈవెన్ మన వీకేఆర్ సూపర్ స్పెషాలిటీలో మనం యూజ్ చేస్తున్నాం. జస్ట్ ఇక్కడ స్టార్ట్ చేస్తే ఫాస్ట్గా వెళ్ళి మళ్ళీ కిందకి వచ్చేస్తుంది. ఒక 5 minutes 10 minutes కదా హోల్ హ్యాండ్స్ లెగ్స్ అంతా చేసుకోవచ్చు. 5 minutesలో 2 హ్యాండ్స్ చేయొచ్చు. అంత ఫాస్ట్గా జరుగుతుంది. ఇదేమంటే వన్స్ ఒక మంత్లీ వన్స్ అలా 2 months వన్స్ వస్తుంది. ఫస్ట్ మంత్ సెకండ్ మంత్ కొంచెం తేడా ఉంటుంది. సెకండ్ సిట్టింగ్ నుంచి థర్డ్ సిట్ వచ్చేటప్పుడు ఇంకా కూడా టైం తీసుకుంటుంది అనమాట. సో వన్స్ చేసేస్తే మేము వ్యాక్సిన్ స్పెండ్ చేసేదానికన్నా ఇది చాలా తక్కువ కంపేర్ చేసేట. లైఫ్ లాంగ్ మీరు పార్లర్కి వెళ్ళి తీసుకుంటూ ఉండేదానికన్నా ఇది ఈజీ. దాని దగ్గర స్కిన్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. సో వ్యాక్సిన్ చేసి మనం అలా వదిలేటప్పుడు అక్కడక్కడ హెయిర్ కొన్ని ప్లేస్లో ఉంటుంది, కొన్ని ప్లేస్లో ఉండదు. అది లేకుండా ఇది ఈజీ అనమాట. ఓకే మేడం, కాలర్ లైన్లో వెయిట్ చేస్తున్నారు. హలో 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 నమస్కారం. నమస్తే, మీ పేరేంటి? నా పేరు రాఘవ మేడం. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గుంటూరు అండి. ఓకే, మీ ఏజ్ ఎంత సార్? నా ఏజ్ 26 మేడం. 26. మీకు హెయిర్ ప్రాబ్లం గురించి అడగాల, స్కిన్ ప్రాబ్లం గురించి అడగాల? హెయిర్ ప్రాబ్లం. హెయిర్ ప్రాబ్లం. ఓకే మేడంని అడగండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. నాది కంప్యూటర్ జాబ్ మేడం. ఓకే, అస్సలు వినిపించలేదు, చెప్పండి. ఇంకా చెప్పలే, ఆలోచిస్తున్నారు. ఏమైంది సార్? ఇంకొకసారి చెప్పండి, గట్టిగా మాట్లాడండి. హెయిర్ ప్రాబ్లం, హెయిర్ రెగ్యులర్ గా ఫాలింగ్ లో ఉందండి. హెయిర్ ఫాల్ ఉందా మీకు? రెగ్యులర్ గా ఫాల్ అవుతుంది. ఓకే, ఏం జాబ్ చేస్తున్నారు మీరు? కంప్యూటర్ మేడం. కంప్యూటర్. ఓకే, ఇప్పుడు మీకు హెయిర్ ఫాల్ అంటే ఎప్పటి నుంచి స్టార్ట్ అయింది మీకు? ఒక 1 year నుంచి బాగా ఫాలింగ్ ఉంది మేడం. ఓకే అండి, ఇప్పుడు కంప్యూటర్ అంటే ఇప్పుడు మార్నింగ్ ఏ టైం నుంచి ఏ టైం వరకు వర్క్ చేస్తుంటారు? ఎన్ని అవర్స్ మీరు కంప్యూటర్ ముందు కూర్చుంటున్నారు? దాదాపుగా ఒక 10 hours మేడం. ఓకే, అలానేటప్పుడు ఏమైపోతుందంటే అమ్మ, కంటిన్యూస్గా మీ సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు మన సింపథెటిక్ నర్వస్ సిస్టమ్ ఓవర్ యాక్టివ్ అవుతుంది అనమాట. అలా అవిందంటే మేల్ హార్మోన్స్ ప్రొడక్షన్ ఎక్కువ అవుతుంది, దానివల్ల బట్టతల అనేది వస్తుంది. సో ఒక్కొక్క జాబ్ నేచర్కి తగ్గట్టు మన సిస్టమ్ కూడా దాని తగ్గట్టు రియాక్ట్ అవుతూ ఉంటుంది అనమాట. అయితే అందుకోసం మన కంప్యూటర్స్ ముందు వర్క్ చేయకూడదు అంటే చెయ్యొచ్చు. అయితే దానికి తగ్గట్టు మీ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకోవాలి. ఎలా అంటే ఇప్పుడు వచ్చి వాకింగ్ చేసుకోవచ్చు, లేకపోతే మీరు బాగా యోగా, మెడిటేషన్ ఇలా చేసుకుంటే మీ నర్వస్ సిస్టమ్ బాగా కూల్ అవుతుంది అన్నమాట. అది కాకుండా ఫుడ్ హ్యాబిట్స్ మ్యాక్సిమం సిస్టమ్ ముందు ఉన్న వాళ్ళకి నేను నాన్ వెజిటేరియన్ వచ్చి అడ్వైస్ చేయను. ప్యూర్ వెజిటేరియన్ ఉంటే బెటర్గా ఉంటుంది. అలా నాన్ వెజ్ తీసుకోవాలంటే ఎప్పుడో ఒకరోజు మధ్యాహ్నం టైంలో తీసుకొని నైట్ టైంలో తీసుకోబాకండి. వాటర్ ఇంటేక్ చాలామంది సిస్టమ్ ముందు కూర్చునేటప్పుడు మర్చిపోతారు, అన్నీనే మర్చిపోతారు. అయితే వాటర్ సిప్ చేస్తా ముందుగానే పెట్టుకొని వాటర్ సిప్ చేస్తామని బాగా ఫ్రూట్ సాలెడ్స్, వెజిటేబుల్స్, ఫ్రూట్ జ్యూసెస్ అంటే విదౌట్ షుగర్, విదౌట్ ఐస్ ఇలా మీరు చేయండి. దాని తర్వాత మీకు హెయిర్ ఫాల్ ఉందంటే మన వీకేఆర్ క్లినిక్స్కి వెళ్ళండి, టెస్ట్ చేసి చూస్తారు. తర్వాత ఎగ్జాక్ట్గా ఏం ప్రాబ్లం తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్స్ అనేది మీకు రికమెండ్ చేస్తారు మన వీకేఆర్ డాక్టర్స్. మీరు అక్కడికి వెళ్ళి కలుసుకోండి. ఓకే, అయితే వెంటనే దగ్గర ఉన్న వీకేఆర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళండి, మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్స్ ఏం చేయాలని ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు అని చెప్తారు మేడం. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో హలో హాయ్, నమస్తే, మీ పేరేంటి? హలో, ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? గూడూరు నుంచి చేస్తున్నామండి. మీ ఏజ్ ఎంత? ఏజ్ 38 అండి. 38. మీరు మీ టీవీ వాల్యూమ్ తక్కువగా పెట్టండి, అయితే మ్యూట్లో పెట్టండి. ఓకే ఓకే, మీ ప్రాబ్లం హెయిర్ గురించా స్కిన్ గురించా? హెయిర్ మేడం. హెయిర్. ఓకే, మేడం అడగండి. హలో మేడం
నమస్తే అమ్మా, మేడం చెప్పండి. నమస్తే మేడం. నమస్తే, చెప్పండి. మేడం మా పాపకి 19 ఇయర్స్ మేడం. ఓకే. మేడంకి పాపకి వైట్ హెయిర్ మేడం. వీక్ హెయిర్ ఆయిల్ వాడుతున్నాను మేడం, షాంపూ కూడా వాడుతున్నాను. ఓకే అమ్మా. వీక్ హెయిర్లో షాంపూ లేదే, మీకు శిక్కకాయ పేస్టే కదా ఉంటుంది. చిక్కకాయ పేస్ట్ మేడం, మళ్ళీ వచ్చి కలర్ షాంపూ ఉంది కదా మేడం, అది కూడా యూజ్ చేస్తున్నాం మేడం వైట్ హెయిర్ కి. ఏమ్మా, వైట్ హెయిర్ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు కదా, ఎందుకు ఇంత లోపల డై అన్ని యూజ్ చేస్తున్నారు? ఇప్పుడు పాపకి 19 ఇయర్స్ అంటే తీసుకోవాలనే మేడం, కానీ ఎక్కడ రావాలో తెలియదు మేడం మాకు. అంటే ఇక్కడ ఎక్కడ లేవు కదా మేడం, నెల్లూరు అట్లాగా. నెల్లూరా మీరు? అవును మేడం. అప్పుడు మీరు చెన్నైకే తీసుకురావాలి. చెన్నైకి మేడం. చెన్నై వైట్ హెయిర్ ప్రాబ్లం క్లియర్ అవుతుందా మేడం? ఫస్ట్ 19 ఇయర్స్ అన్నారు కదమ్మా, ఏ సంవత్సరం నుంచి తనకు స్టార్ట్ అయింది? అమ్మాయి 2-3 ఇయర్స్ క్రితం నుంచి ఉంది మేడం, 4 ఇయర్స్ క్రితం నుంచి. 4 ఇయర్స్ క్రితం. ఇంకొకటమ్మా, ఇప్పుడు ట్రీట్మెంట్ తీసుకోవాలి గ్రే హెయిర్ కంటే ఫస్ట్ డైస్ అని యూజ్ చేయకూడదు. చేయకుండా ఉంటే వర్జిన్ హెయిర్గా ఉంటుంది. అప్పుడు మన ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు బాగా రెస్పాండ్ అవుతుంది అనమాట. ఫస్ట్ గ్రే హెయిర్ వస్తుందంటే ఎందువల్ల వస్తుందని తెలుసుకోవాలి. దానికని ఒక టెస్ట్ ఉంది. సో ఆ టెస్ట్ తీసుకున్నారంటే మీకు కరెక్ట్గా తెలుస్తుంది ఎగ్జాక్ట్గా ఎందుకు వచ్చిందని. HMA టెస్ట్ అంటే హెయిర్ మినరల్ అనాలిసిస్ టెస్ట్ అంటారు. ఆ టెస్ట్ తీసుకోవాలమ్మా. మీరు ఫస్ట్ క్లినిక్కి తీసుకురండి, ఆ టెస్ట్ చేసి చూసి తర్వాత డాక్టర్స్ మీకు వచ్చి చెప్తూ ఉంటారు. తర్వాత ప్రివెంట్ చేసుకోవచ్చు. ఫస్ట్ చూడాలమ్మా, మీరు తీసుకురండి క్లినిక్కి. ఓకే, మీరు టైం ఇంకా డిలే చేయకుండా వెంటనే మీ పాపని చెన్నై వీకేర్ క్లినిక్ తీసుకురండి. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు మ్యామ్. హలో హలో. హలో, నమస్తే, మీ పేరేంటి? నమస్తే, మీ పేరేంటి? నా పేరు అనూష అండి, ఈసీఎల్ నుంచి చేస్తున్నాం మేము. ఓకే, మీ ఏజ్ ఎంత? కాదండి, మా పాపకి 21 ఇయర్స్ అండి. పాపకి అడగాల? పాప ప్రాబ్లం హెయిర్ అయినా స్కిన్ అయినా? అన్వాంటెడ్ హెయిర్ అండి. అన్వాంటెడ్ హెయిర్. అయితే మేము ఓకే ఓకే, మేడం అడగండి. హలో, మీ పాపకి 19 ఇయర్సా? నమస్తే అమ్మా. 20 ఇయర్స్ అండి. 20 years. ఈ పాపకి మేము ఆల్రెడీ ట్రీట్మెంట్ తీసుకుంటున్నాం అండి, లేజర్. కానీ 8 సిట్టింగ్స్ అయ్యాయి, కానీ ఏం తగ్గలేదండి. మరి ఇంకా అలానే వచ్చేస్తుందండి. ఓకే అమ్మా, ఒక్క నిమిషం. ఎంతవరకు కరెక్ట్ ఏంటి అని మాకు అర్థం అవ్వట్లేదు. అమ్మ, అన్వాంటెడ్ హెయిర్ వస్తుందంటే హిరుజుటిజం అంటారు. ఇది హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అన్నమాట. హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉండేటప్పుడు కొంతమంది స్కిన్ సెన్సిటివ్గా ఉంటే దాని పల్స్ అంటారు. ఆ పల్స్ వచ్చి హెవీగా పెడితే కొంతమందికి స్కార్ వస్తుంది. మీ పాప బాగా ఫేర్గా ఉంటారా? బాగా ఫెయిర్ ఉంటుంది, స్కిన్ కూడా సెన్సిటివ్ అండి. అదే, అందుకే ఏం చేస్తుంటారంటే పల్స్ ఫేర్గా ఉంటే చాలా బాగా ఫాస్ట్గా మీకు బ్లాక్ మార్క్స్ వస్తాయి. సో అందువల్ల ఏం చేస్తారంటే క్లినిక్స్ 1 సెకండ్ మా క్లినిక్లో ఏం చేస్తారంటే ఆ పల్స్ తగ్గించిస్తారు. సో ఒక 10 సిట్టింగ్స్ తీసుకునే ప్లేస్లో కొంతమంది 12 to 14 సిట్టింగ్స్ కూడా పడుతుంది. అదొకటి. ఇంకొకటి వచ్చి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందంటే ఇప్పుడు పీరియడ్స్ అన్ని చెక్ చేస్తారు. సో PCOD ఉందా లేకపోతే థైరాయిడ్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకున్నారంటే దాని తగ్గట్టు మెడిసిన్స్ చేయించాం మేడం. ఏమ్మా? ఏమి లేవు మేడం, అవన్నీ చేయించాం, ఏమి లేవు మేడం. పీరియడ్స్ ప్రాబ్లం అంతా ఏం లేదా? ఏమి లేవు మేడం, అన్ని పర్ఫెక్ట్ ఉంది. అన్ని పర్ఫెక్ట్. టెస్ట్ చేయించారా మీరు? అన్ని చేయించాం మేడం, గైనకాలజిస్ట్ దగ్గర చూపించి చేయించాము, ఏమీ లేదు, అన్ని పర్ఫెక్ట్ గా ఉంది. థైరాయిడ్ టెస్ట్ చేయించారమ్మా? థైరాయిడ్ చేయించాం మేడం. పాప ఏం చేసిందంటే లైట్ గా పైన అప్పర్ లిప్ వస్తే దాన్ని రేజర్ తో చేసేసరికి అది ఎక్కువైపోయింది మేడం. అమ్మ, మీరు చేసేది చాలా తప్పు కదా. ఎందుకంటే ఇప్పుడు ఏం ప్రాబ్లం ఒక్క నిమిషమ్మా, ఏం ప్రాబ్లం లేకుండా ఉంటే లేజర్ వచ్చి బాగా మీకు రెస్పాండ్ అవుతుంది. అయితే రేజర్ యూజ్ చేశారంటే తప్పనిసరి థిక్గా అయిపోతుంది హెయిర్ గ్రోత్. అప్పుడు మీరేం చేయొచ్చు అంటే 15 డేస్లో కూడా హెయిర్ వస్తుందంటే మీరు ఇమీడియట్గా క్లినిక్కి వెళ్ళి లేజరే చేయించుకోండి. మీరు అలా వదిలేసి వాళ్ళు ఇచ్చే ఇన్స్ట్రక్షన్ మీరు ఫాలో చేసుకోకుండా మీరు థ్రెడ్డింగ్ వ్యాక్సింగ్ ఇది షేవ్ చేశారంటే తప్పనిసరి మీకు 20-30 సిట్టింగ్స్ అయినా కూడా రెస్పాండ్ అవ్వదు. సో 15 days వన్స్ అయినా కూడా పర్వాలేదు, మీరు క్లినిక్కి వెళ్ళి మళ్ళీ లేజరే చేయించుకోండి. పర్వాలేదు, 2-3 సిట్టింగ్స్ ఎక్కువైనా కూడా పర్వాలేదు. అయితే మీరు ఇలా చేశారంటే ఇప్పుడు చేసిన సిట్టింగ్స్ అన్నీ వేస్ట్ అయిపోతుంది మీకు. ఒక సెకండ్ అండి, లేజర్ చేసేటప్పుడు కూడా మరి షేవ్ చేస్తున్నారు కదా మేడం? అమ్మ, షేవ్ చేసేది ఫుల్గా చేయరు, మీకు షేవ్ చేసేది ఫుల్గా చేయరు. అది ఎలా చేస్తారంటే కొంచెం కట్ చేసినట్టు చేస్తారు. అప్పుడు హెయిర్ రూట్ గుండా ఆ పిగ్మెంట్స్ గుండా మీకు వచ్చి ఆ లేజర్ బీమ్ అనేది వెళ్తుంది. దాన్ని బట్టి మీరు షేవ్ చేశారంటే అక్కడ ఇంకొక ఫాలికల్లో ఇంకొకటికి 2 హెయిర్లు పెరుగుతాయి అన్నమాట. ఓకేనా? సో మీ డాక్టర్స్ దగ్గర క్లియర్ ఇన్స్ట్రక్షన్ తీసుకోండి మీరు. ఓకే,
ఓకే మ్యామ్, ఇప్పుడు లేజర్ చేస్తున్నప్పుడు దాని లోపల ఈ థ్రెడ్డింగ్, షేవింగ్ ఇదన్నీ చేస్తే ఈ లేజర్ ట్రీట్మెంట్ తీసుకున్న ఏం ఎఫెక్టివ్నెస్ ఉండదు. ఇప్పుడు ఏమంటే ఇప్పుడు మనం లేజర్ ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు కొంచెం షేవ్ చేస్తాం, అయితే ఫుల్గా చెయ్యరు. ఏం చేస్తారంటే కొంతవరకు హెయిర్ లెంత్ వదులుతారు, అది వాళ్ళకి తెలియదు. వాళ్ళు అక్కడ చేస్తున్నారు కదా మనము చేయించుకోవచ్చు అనేసి. దాని సిస్టమే ఎలా అంటే ఇవాళ లేజర్ చేస్తున్నారంటే మళ్ళీ హెయిర్ వస్తుందంటే 15 days కూడా కొంతమందికి వస్తుంది. బికాజ్ వాళ్ళు లేజర్ చేసి షేవ్ చేస్తున్నారు కాబట్టి తిక్కుగా ఉంటుంది. అప్పుడు 15 days 10 days కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. అప్పుడు కూడా ఏం చేయాలంటే మళ్ళీ లేజర్ ట్రీట్మెంటే తీసుకోవాలి. కానీ అలా తీసుకుంటా ఉన్నారంటే కొంతగా టైం డిలే అవుతుంది. తర్వాత మంత్లీ వన్స్ అవుతుంది, 2 months వన్స్ అవుతుంది. అయితే వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు, ప్లస్ వాళ్ళ ఇంట్లో కూడా షేవ్ చేస్తూ ఉన్నారు. అప్పుడు లేజర్ ఇచ్చిన ఇదంతా మీకు మళ్ళీ వేస్ట్ అన్నమాట. 1 week నుంచి 10 days ఆ లోపల లేజర్ చేసిన తర్వాత వచ్చిందంటే లేజర్ చేసుకోవాలనే కానీ షేవ్ చేయకూడదు. షేవ్ ఇప్పుడు వచ్చి ఒక ఎగ్జాంపుల్ ఏమంటే ఒక లేడీ నాకు అక్కడికి వచ్చింది, తైలో షేవ్ చేసి పెట్టున్నది. సో దాని తర్వాత ఈవెన్ డైవర్స్ వరకు వెళ్ళిపోయింది. ఫుల్ అంత థిక్ హెయిర్ జెంట్స్కి ఎలా వస్తుందో అలా వచ్చింది. షేవ్ చేసామంటే ఇమ్మీడియట్గా మన హెయిర్ వచ్చి భయంకరంగా రెస్పాండ్ అవుతుంది. సో ఇప్పుడు వాళ్ళకి 8 sittings ఇచ్చింది వేస్ట్ అన్నమాట. మళ్ళీ కొత్తగా 8 sittings ఎఫెక్టివ్నెస్ అన్ని పారేసింది. ఓకే, ఇంకో కాలర్ ఉన్నారు. హలో హలో హాయ్ నమస్తే, మీ పేరేంటి? కొంచెం గట్టిగా మాట్లాడండి. హలో నమస్తే మేడం, నా పేరు మహిళ అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు చెప్పండి. హలో, నేను ఒంగోలు నుంచి కాల్ చేస్తున్నాను. ఒంగోలు నుంచి. ఓకే, కొంచెం గట్టిగా మాట్లాడండి. ఓకే, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 26 అండి. 26. మీ ప్రాబ్లం హెయిర్ గురించా స్కిన్ గురించా? హెయిర్ గురించి. ఓకే మేడం అడగండి. హెయిర్ గురించి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, టెన్షన్ లేకుండా చాలా స్లోగా మాట్లాడచ్చు, ఎక్కడికి వెళ్ళిపోము. చెప్పండి. నాకు హెయిర్ ప్రాబ్లం అవుతుంది మేడం. చెప్పండి, ఏం ప్రాబ్లం చెప్పండి. ఆయనకి పేను కొడుకులాగా వచ్చేసింది మేడం. ఏమ్మా పేను కొడుకులాగా వచ్చేసింది. పేను కొడుకులాగా వచ్చిందా? వచ్చేసింది. ఫస్ట్ లో హెయిర్ ప్రాబ్లం, తర్వాత మొత్తం హెయిర్ ఊడిపోయింది మేడం. ఓకే అమ్మా, ఇప్పుడు పెయిన్ కొరుకుడు అంటే కాయిన్ సైజ్ లాగా హెయిర్ ఊడిపోయిందా, లేకపోతే తల ఫుల్గానే ఊడిపోయిందా మీకు? చాలా ఫుల్గా ఒక పాయింట్ లోనే ఊడిపోయింది మేడం. సో తల ఫుల్గా వచ్చింది. బాడీలో ఉండే హెయిర్ కూడా ఎఫెక్ట్ అయిందా మీకు? కళ్ళల్లో, ఈవెన్ ఆర్మ్స్లో ఇవన్నీ కూడా మీకు ఇదైందా? లేదు మేడం, అలా ఏం లేదు. ఎందుకంటే అలపీషియా ఏరియేటా అనేది కాయిన్స్గా ఊడిపోయేది అలపీషియా ఏరియేటా అంటారు. స్కాల్ఫుల్గా ఊడిపోయేది అలపీషియా ఏరియేటా టోటాలిస్. అలపీషియా ఏరియేటా యూనివర్సలిస్ అనేది టోటల్ బాడీలో ఉండే కూడా హెయిర్ కూడా ఊడిపోతుంది అనమాట. ఇది వచ్చి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అమ్మా. ఇది ఇమ్యూన్ సిస్టమ్ డీస్టెబిలైజ్ అవ్వటం వల్ల జరిగే ఒక ప్రాబ్లం. అది చాలా స్ట్రెస్ టెన్షన్లో ఉంటారు మీరు, ఇలాంటి ప్రాబ్లం ఉన్నవాళ్ళు. అది మీరు కంట్రోల్ చేసుకోండి. ఇది యాక్చువల్గా హెయిర్ ప్రాబ్లం కాదు, మీ సిస్టమ్ ప్రాబ్లం. అయినా మన హెయిర్కి ట్రీట్మెంట్ ఇవ్వచ్చు, ఎందుకంటే స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్ ఇవ్వచ్చు. అయితే మళ్ళీ మీరు టెన్షన్ పడ్డారు. ఇవన్నీ దీనికి ఒక ఎగ్జాంపుల్ చెప్తూనే ఉంటాయి. కళలు కూడా భయంకరమైన కళలు కన్నారంటే కూడా అది ఆ కళలో కూడా భయపడ్డారంటే కూడా అది కూడా ట్రిగర్ అవుతుంది అనమాట. సో ఇది మన కంట్రోల్లో ఉండదు. అయినా మనం ట్రీట్మెంట్ ఇచ్చి హెయిర్ తీసుకురావచ్చు. అయితే షైనింగ్ ఉండాలి, కానీ ఏదైనా స్కార్ ఉంటే ఆ ప్లేస్లో హెయిర్ రాదు. అది అగైన్ స్కారింగ్ అలోపేషియా అంటే లైఫ్ లాంగ్ హెయిర్ రాకుండా పోవచ్చు. మీరు క్లినిక్కి వెళ్ళి కలుసుకోండి, చూస్తారు ఒకసారి, తర్వాత వస్తుందంటే. ఇంకొకటి, దీనికి టైం లిమిట్ లేదు. ఈవెన్ 1 weekలో కూడా స్టిమ్యులేట్ అవ్వచ్చు, 1 month అవ్వచ్చు, లేకపోతే 2 months కూడా అవ్వచ్చు, 1 year కూడా అవ్వచ్చు. అంత మీకు పేషెన్స్ ఉంటే మీరు ట్రీట్మెంట్కి వెళ్ళచ్చు. ఓకే, ఇప్పుడు అమ్మాయి చెప్పినలాగా ఈ అలపీషియా టైప్స్, ఈ ఆటో ఇమ్యూన్ డిసార్డర్స్ వచ్చిందంటే మెడికల్ ట్రీట్మెంట్స్తో పాటు ఈ ట్రీట్మెంట్స్ చేస్తే చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. మెడికల్ ట్రీట్మెంట్స్ అంటే కూడా ఇప్పుడు మన సిస్టమ్ వచ్చి నైట్ నిద్రపోయేటప్పుడు మన కంట్రోల్లో ఉండదు. సో కలలు కంటున్నామంటే అది కూడా ట్రిగర్ పాయింట్ అనమాట. ఏదైనా ఒక ట్రిగర్ పాయింట్ ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఒక బస్సు రాలేదంటే బస్సు రాలేదు, సరే నెక్స్ట్ బస్కి వెళ్ళొచ్చు, అలా కూల్గా ఉండేవాళ్ళు ఉంటారు. కొంతమంది అయ్యో రాలేదు ఏం చేయాలి, ఆ టెన్షన్ పడేవాళ్ళు ఉంటారు. అలా ఎక్కువగా టెన్షన్ ఉండే వాళ్ళకి ఇలాంటి ప్రాబ్లం అనేది సిస్టమ్ వచ్చేది అవుతుంది. సో కన్ఫ్యూజ్ అయిపోతుంది అనమాట సిస్టమ్. ఒక బస్సు వెళ్తుంది, మధ్యలో ఎవరైనా వచ్చారంటే ఏం చేయాలని తెలియకుండా అక్కడక్కడ హిట్ అవుతుంది. అదేలాగా మన సిస్టమ్ కూడా అంత స్ట్రెస్ ఇస్తే మన సిస్టమ్ తట్టుకోదు. సో అందుకోసమే లైఫ్ స్టైల్, వాకింగ్, యోగా ఇలాంటివి చేసుకుంటా బ్యాలెన్స్ డైట్ ఉంటే ఈ స్ట్రెస్ అనేది మన ఇమ్యూన్ సిస్టమ్ వచ్చి అఫెక్ట్ చేసుకోకుండా చూసుకోవాలి. ఇది ఓకే మ్యామ్, మంచి పీస్ ఆఫ్ అడ్వైస్ కూడా ఇచ్చారు. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ తర్వాత మనం కాలేజ్ చూద్దాం. ఇప్పుడు వీ కేర్ సౌందర్య లహరిలో షార్ట్ బ్రేక్. వీ కేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్, ఇండియాలో ప్రప్రథమంగా నిజమైన బంగారు రేణువులు కలిగిన సోప్. బంగారు రేణువులు లోనికి చొచ్చుకుని వెళ్లడం వల్ల నా చేతుల వన్నె
బంగారం నా కాళ్ళ వన్నే బంగారం నా మేను వన్నే బంగారం నా ముఖ వన్నే బంగారం. బంగారు మగువ బంగారు మేనుకు బంగారు సోప్ వీకేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్. ఇక మీరు కూడా బంగారు మగువ. తలకి సోప్ రుద్దుకుంటారా? మొహానికి షాంపూ లేదుగా. మరైతే తలకి వేసుకునే డై ఎందుకు మీసాలకి వేసుకుంటున్నారు? కాదని వేసుకుంటే స్కిన్ అలర్జీ షూర్. మరి ఏది యూజ్ చేయాలి? వీకేర్ ముస్టాష్ అండ్ బియర్డ్ డై షాంపూ. ఇది స్కిన్ కి అంటుకోదు. అప్లై చేయండి, మసాజ్ చేసుకోండి. 5 నిమిషాల్లో మీసాలకి గడ్డానికి నేచురల్ కలర్ లభిస్తుంది. వీకేర్ ముస్టాష్ అండ్ బియర్డ్ డై షాంపూ. మీసాలకి గడ్డానికి రైట్ డై 5 నిమిషాల్లో. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. అన్ని రకాల జుట్టు సమస్యలకి వీకేర్ కు రండి. ఇదొక టోటాలిటీ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. హెయిర్ లాస్ గురించి ఇక దిగులేదు. పరిచయం బయోసెల్ హెయిర్ గ్రోత్ థెరపీ. బయోటెక్నాలజీ పద్ధతి ప్రకారం ఫాలిక్యులర్ స్టెమ్ సెల్లను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే సంపూర్ణ నూతన చికిత్సా విధానం. కంప్లీట్ సొల్యూషన్ వీకేర్. వీకేర్ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేయగలవా? కుదరనే కుదరదు. హే, 5 నిమిషాల్లో సాల్వ్ చేయడం వీలు పడుతుందా? డాడ్ కుదరదు. అంజనా, 5 నిమిషాల్లో మేకప్. ఎగతాళ అన్నయ్య. కానీ 5 నిమిషాల్లో హెయిర్ కి కలర్ వేసుకోగలను. వీకేర్ షాంపూ హెయిర్ కలర్. షాంపూ లాగా అప్లై చేసి మసాజ్ చేసుకుని వాష్ చేస్తే చాలు. హెయిర్ కలర్ 5 నిమిషాల్లో. వీకేర్ షాంపూ హెయిర్ కలర్. నో అమోనియా, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు చిన్న ప్యాక్ లో కూడా 5 నిమిషాల్లో. ఎలా నదియా, ఎలా? ఇంత ఒత్తైన నల్లటి పొడవాటి జుట్టు మీకు మీరు చెప్పకపోతే వదిలిపెట్టను. చెప్తాను. వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. 6 ఏళ్లు రీసెర్చ్ చేసి ఈ లోకంలోనే అత్యున్నత 9 అరోమా ఆయిల్స్ ని జత కలిపి ఈ వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ని నాకు అందించారు. ఈ విధంగానే నాకు ఒత్తైన పొడవాటి నల్లని జుట్టు మళ్లీ లభించింది. 1,50,000 ప్రజల జుట్టు సమస్యలకు పరిష్కారం కనుగొన్న వీకేర్ హెయిర్ క్లినిక్ వారి ఉత్పాదన వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఎలా ఉంది నా హెయిర్? ఎలా ఉంది? మొహం నిండా పింపుల్స్. కారణం ఏంటి? కళలేని డల్ స్కిన్. కారణం ఏంటి? ఈ వయసులోనే ఏజ్డ్ లుక్. కారణం ఇంత అన్వాంటెడ్ హెయిరా? కారణం కనుగొనేందుకు వీకేర్ కి రండి. వీకేర్ మెడ్ స్పా. వీకేర్ లో ఇప్పుడు పరిచయం అత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ. ప్లాంట్ స్టెమ్ సెల్స్ ద్వారా సమస్త చర్మ సమస్యలను పరిష్కరించు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స. వీకేర్ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. సాధారణ షాంపూ కొనేవారికి అపాయ హెచ్చరిక. పారాబెన్, సల్ఫేట్. ఈ 2 సాధారణ షాంపూలో ఉన్నాయి. ఇందువల్ల క్యాన్సర్ రావచ్చు, పైగా జుట్టు రాలొచ్చు. పారాబెన్, సల్ఫేట్ లేనిది కావాలా? వీకేర్ షికకాయ్ పేస్ట్. ఇండియాలోని మొదటి షికకాయ్ పేస్ట్. వీకేర్ శికకాయ పేస్ట్ తో కొంచెం నీళ్లు కలిపి నురగా వచ్చిన వెంటనే రుద్దుకుంటే శికకాయ ఉత్తమ గుణాలు కేశాలలోకి చొచ్చుకుని వెళ్లి దృఢంగా చేసి ఆరోగ్యాన్నిస్తుంది. నో పారాబెన్, నో సల్ఫేట్ అండ్ నో. వెల్కమ్ బ్యాక్. ఇది వీకేర్ సౌందర్య లహరి. ఇప్పుడు ఒక కాలర్ రాకపోతే ముందు ఇంకొక డౌట్ మ్యామ్, స్కిన్ గురించే. ఇప్పుడు చాలామంది బ్లీచింగ్ చేస్తారు ఫేర్నెస్ రావడానికి. అయితే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్లీచర్స్ ఆర్ అవైలబుల్ ఇన్ ద మార్కెట్ ఆల్సో. అది ఏం వాడచ్చు? ఏది స్కిన్కి సేఫ్? నా ప్రోగ్రామ్ రెగ్యులర్గా చూసే వాళ్ళకి బ్లీచ్ అంటే నేను డెడ్ అగెయిన్స్ట్ అని అందరికీ తెలుసు. బికాస్ బ్లీచ్ వచ్చిన అడ్వైజ్ చేయని ఈవెన్ ఫీల్డ్కి వచ్చిన కొత్తప్పుడు కూడా ఏం చేస్తారంటే బ్లీచ్ ఫేషియల్ ఒక స్లోగన్ లాగా వస్తూ ఉంటారు. అయితే బ్లీచ్ చేసేటప్పుడు అమోనియా, హైడ్రోజన్ పెరాక్సైడ్ అదేం చేసి ఈవెన్ ఇప్పుడు మన యాడ్స్లో వచ్చేది ఇప్పుడు షాంపూ, హెయిర్ కలర్స్ అయినా డై అయినా కూడా అమోనియా ఫ్రీ అంటాం. అప్పుడు తలకు కూడా యూజ్ చేయకూడదు, అంటే ఫేస్ కూడా యూజ్ చేయకూడదు కదా. సో కెమికల్స్ లేకుండా అది బ్లీచ్ చేసామంటే మీకు వచ్చి స్కిన్ కలర్ అయినట్టు అనిపిస్తుంది. కానీ కొంతమందికి సెన్సిటివ్ స్కిన్ ఉన్న వాళ్ళకి బర్న్ అయిపోయి ఒక థిక్ లేయర్గా ఎలా మీకు కాలిపోతే ఎలా ఉంటుందో అలా స్కిన్ కూడా బర్న్ అయిపోయి ఉంటుంది. సో నాట్ అడ్వైజబుల్ బ్లీచ్ అనేది. దానికన్నా యాంటీ ట్యాన్స్ ఉంటాయి, లేకపోతే స్కిన్ లైటనింగ్ ట్రీట్మెంట్స్ అని నేచురల్ మెటీరియల్స్ పెట్టి మీ స్కిన్ వచ్చి లైటన్ చేసేదానికి ఇప్పుడు చాలా వచ్చేసాయి. ఇప్పుడు వరల్డ్ వైడ్ దానికి రీసెర్చెస్ బాగా జరిగి మంచి ప్రోడక్ట్స్ అన్నీ వచ్చండి. సో అదే యూజ్ చేసుకోవచ్చు. లేకపోతే ట్రీట్మెంట్స్లో కూడా ఇప్పుడు మన అరోమాథెరపీ ట్రీట్మెంట్స్ అంతా బాగా మంచి కలర్ ఇచ్చే ట్రీట్మెంట్స్ లాగా ఉండే. సో ఫేస్ బ్లీచ్ అనేది అవసరమే లేదు, చేయనే కూడదు యాక్చువల్గా. ట్యాన్ రిమూవల్ కూడా బాగా చేయొచ్చు.
ఓకే మ్యామ్ ఇంకో కాలర్ ఉన్నారు. హలో 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 మేడం. హలో నమస్తే సార్, మీ పేరేంటి? సంతోష్ మేడం. సంతోష్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? జనాల నుంచి అండి. ఓకే, మీ ఏజ్ ఎంత? ఏజ్ 16 మేడం. ఏంటి 15? 16. ఓకే, మీ ప్రాబ్లం హెయిర్ గురించేనా, స్కిన్ గురించేనా? హెయిర్ గురించి మేడం. ఓకే, డౌట్ హెయిర్ గురించి. ఓకే, మేడంని అడగండి. హలో హలో మేడం. హలో హలో చెప్పండి మేడం. మీరే చెప్పాలి మేడంకి. మీరే చెప్పాలి మీ ప్రాబ్లం కాదు మేడం, కాదు మేడం, నా మొత్తం వైట్ కలర్ వస్తుంది మేడం హెయిర్. మీ హెయిరు? నా పేరు సంతోష్ మేడం. మీ సంతోష్ వింటూనే ఉన్న మీ పేరు చెప్పింది విన్నాను, 16 ఇయర్స్ అని చెప్పింది కూడా విన్నాను. మీ ప్రాబ్లం ఏంటి? హెయిర్ గురించి అన్నారు, హెయిర్లో ఏం ప్రాబ్లం మీకు? కాదు మేడం, మొత్తం వైట్ కలర్ హెయిర్స్ వస్తున్నాయి మేడం. మొత్తం వైట్ హెయిర్స్ వచ్చేసాయి. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు? ఓకే మేడం. ఏ ఏజ్లో స్టార్ట్ అయింది మీకు? ఇప్పుడే మేడం 1 month బ్యాక్ మేడం. 1 month నుంచేనా? ఏదైనా షాంపూస్ ఏమైనా మార్చారా మీరు? ఏం మార్చలేదు మేడం, ఒకటే షాంపూ లో వాడతాం మేడం. మీరు ఒకే షాంపూ వాడుతున్నారు. సో ఓకే, మీకు ఎప్పుడైనా టైఫాయిడ్, జాంటీస్ లేకపోతే చికెన్ పాక్స్ ఇలాంటిది ఏమైనా వచ్చిందా మీకు? ఏం రాలేదు మేడం. రాలేదు. సో ఆ ప్రాబ్లం లేదు, షాంపూస్ మార్చలేదు. అప్పుడు మీ ఫుడ్ హ్యాబిట్స్నే చూడాలి. ఎందుకంటే అమ్మా, గ్రే హెయిర్ వస్తుందంటే చాలా రీజన్స్ ఉంటాయి. ఒకటి వచ్చి న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఉండొచ్చు, అయితే స్ట్రెస్ ఎక్కువ వల్ల ఉండొచ్చు, అయితే కొన్ని షాంపూస్ వచ్చి డైరెక్ట్గా వాటర్ డైల్యూషన్ లేకుండా యూజ్ చేసేటప్పుడు కలర్ మారుతుంది అనమాట. హెయిర్ కలర్ బ్రౌన్ అవి, దాని తర్వాత వైట్ హెయిర్స్ వస్తుంటుంది. సో చాలా రీజన్స్ వల్ల గ్రే హెయిర్ అనేది వస్తుంటుంది. అదే మన వీకేర్ క్లినిక్స్లో ఏం చేస్తారంటే, గ్రే హెయిర్ అంటే హెచ్ఎంఏ టెస్ట్ అని ఒకటి ఉంటుంది, హెయిర్ మినరల్ అనాలిసిస్ టెస్ట్ అంటారు. అది చేయించుకోండి, ఎందువలన వచ్చిందని తెలుసుకోండి. దాని తగ్గట్టు ట్రీట్మెంట్స్, సప్లిమెంట్స్, మీ డయటరీ కరెక్షన్స్ అన్నీ చేసిస్తారు. దాని తర్వాత తప్పనిసరి మనం ప్రివెంట్ చేసుకోవచ్చు. మీరు వెళ్ళి మన వీకేర్ క్లినిక్స్లో కలుసుకోండి. ఓకే, వెంటనే దగ్గర ఉన్న వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళండి. మీ హెయిర్ గ్రే హెయిర్ బ్లాక్ హెయిర్గా మార్చుకోండి. ఇంకొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే, మీ పేరేంటి? నమస్తే, మీ పేరేంటి? శైలజ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? కడప డిస్ట్రిక్ట్ ప్రొద్దుటూరు అండి. ఓకే, మీ ఏజ్ ఎంత అండి? 36 years అండి. ఓకే, మీ డౌట్ హెయిర్ గురించేనా, స్కిన్ గురించేనా? హెయిర్ గురించి అండి. హెయిర్ గురించి. ఓకే, మేడంని అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. 8 months నుంచి హెయిర్ చాలా ఎక్కువగా ఊడిపోతుంది మేడం. 8 months నుంచా? అవును మేడం. ఓకే అమ్మా, 1 yearకు ముందు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమైనా వచ్చిందా మీకు? లేకపోతే ప్లేస్ ఏమైనా మార్చారా, లేకపోతే ప్రోడక్ట్స్ ఏమైనా మార్చారా, ఫుడ్లో ఏమైనా చేంజెస్ వచ్చిందా? అంటే నేను వేరే ప్లేస్ అంటే లోకలే అండి, వేరే స్ట్రీట్ ఒకటి చేంజ్ అయ్యాను. అక్కడ వాటర్ ఏమైనా ప్రాబ్లమా అంటే అంటే ఏం లేదు, అక్కడ ఏం లేదు, కొంచెం ఒక 2-3 స్ట్రీట్స్ మాత్రమే డిఫరెన్స్ ఉన్నాయి అంతే. ఓకే అమ్మా, ఏమంటే అమ్మా ఇప్పుడు వచ్చి హెయిర్ వచ్చి ఊడుతుందంటే అది 8 months నుంచి ఎగ్జాక్ట్గా చెప్పారు కాబట్టి 8 months నుంచి ఉండే ప్రాబ్లం కాదు ఇది. దానికి ముందు ఒక 2 months 3 months ముందు ఈవెన్ ప్లేస్ చేంజ్ అయినా, వాటర్ చేంజ్ అయితే కూడా మన హెయిర్ వచ్చి ఒక దీనికి అలవాటు ఉంటుంది, ఈ వాటర్కో లేకపోతే మనం అప్లై చేసే ప్రోడక్ట్స్కో అలవాటు ఉంటుంది. సడన్గా మనం మార్చేటప్పుడు ఒక అపోజిషన్ అనేది వస్తుంది. ఈవెన్ ఒక ప్లేస్కి వెళ్తుంటే కూడా మనం ఇమీడియట్గా సెట్ అవ్వం. అదేలాగా ఏ ప్రోడక్ట్స్ ఇమీడియట్గా సెట్ అవ్వదు, మన హెయిర్ ఒక అపోజిషన్ అనేది ఇస్తూ ఉంటుంది. సో దానివల్ల హెయిర్ ఫాల్ ఉంటుంది. బట్ 2 to 3 months లోపల సరిపోవాలి. అయితే 8 monthsగా వస్తుందంటే మేబీ మీకు డాండ్రఫ్ వచ్చిందని చూసుకోండి, ఒకసారి చెక్ చేసుకున్నారంటే డాండ్రఫ్ ఉండిందంటే సో ఇమీడియట్ డిఫ్యూజ్ హెయిర్ లాస్ 8 monthsగానే ఉంది కాబట్టి ఈజీగా మనం దాన్ని వచ్చి రికవరీ చేసుకోవచ్చు. మీరు మన వీకేర్ క్లినిక్స్ వెళ్తే మీ మైక్రోస్కోపిక్ టెస్ట్ తెలిసిపోతుంది, హెయిర్ ఫాలికల్ ఏం ప్రాబ్లం ఉంది. దాని తర్వాత ట్రైకో అనాలిసిస్ టెస్ట్ ఒకటి చేస్తారు, దాంట్లో వచ్చి మీ హెయిర్ గ్రోతింగ్ స్టేజ్లో ఎంతవరకు ఉంది, ఎంతవరకు ఫాలింగ్ స్టేజ్లో ఉందని తెలుసుకోవచ్చు. మన క్లినిక్స్ వెళ్ళి కలుసుకోండి. ఓకే, అయితే త్వరగా దగ్గర ఉన్న వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళి ఏం ప్రాబ్లం అని మేడం చెప్పినలాగా అక్కడ టెస్ట్ అని చేసుకోండి. ఇంకొక కాలర్ ఉన్నారు మ్యామ్. హలో 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 మేడం, నా పేరు సాయి. హలో నమస్తే, కాస్త గట్టిగా మాట్లాడండి. ఓకే మేడం, నా పేరు సాయి అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు నుంచి మేడం. నెల్లూరు నుంచి. మీ ఏజ్ ఎంత? ఏజ్ 24 మేడం.
20? 24. ఓకే, మీ ప్రాబ్లం హెయిర్ గురించేనా స్కిన్ గురించేనా? అవును మేడం, హెయిర్ గురించి. హెయిర్ గురించి. ఓకే, మేడంని అడగండి. హలో మేడం నమస్తే అండి, చెప్పండి. మొత్తం హెయిర్ మొత్తం ఎక్కువగా ఊడుతుంది మేడం, బాగా ఇక్కడ బ్యాక్ సైడ్ బాడీ స్టిచ్ దగ్గర ఫ్రంట్ సైడ్ మీకు బాగా ఊడిపోతుందా హెయిర్? అవును మేడం, అవునండి. ఓకే, మీ ఫ్యామిలీ హిస్టరీలో మీ నాన్న వాళ్ళ సైడ్ లేకపోతే మీ అమ్మ వాళ్ళ సైడ్ ఎవరికైనా బట్టతల అనేది ఉందా? అంటే మావయ్య వాళ్ళకి ఉంది మేడం, మేనమావయ్య వాళ్ళకి. మామయ్యకు ఉందా? అవును మేడం, అవునండి. ఓకే, వాళ్ళకైతే డాడీ వాళ్ళకైతే లేదు మేడం. డాడీకి లేదు. ఓకే, బట్ ఫ్యామిలీ హిస్టరీలో ఇప్పుడు మామయ్యలకు ఉన్నాలని సరే మీ చిన్నాన్నలకి పెద్దనాన్నలకి ఎవరికైనా ఉంటే కూడా ఆ జీన్ అనేది మనకు వచ్చేదానికి చాలా ఇది ఉంది, ఛాన్సెస్ ఉంది మనకి. అయితే ఏమంటే ఇప్పుడు బట్టతలు వచ్చిన తర్వాత ఇప్పుడు స్టార్ట్ అయ్యి ఇప్పుడు 4 హెడ్లో స్టార్ట్ అయిందంటే తప్పనిసరి బాల్డ్ హెడ్కి ఉండే సిమ్టమ్సే అన్నమాట. గ్రేడ్స్గా వెళ్ళిపోతుంది. ఫస్ట్ గ్రేడ్ లైట్ డబ్ల్యూ షేప్, వి షేప్ అలా వచ్చి లాస్ట్ 8th గ్రేడ్ అనేది ఇన్వర్టెడ్ యూ అన్నమాట. ఇలా ఒక షైనింగ్ ప్లేస్గా వస్తుంది. అయితే మన స్టార్టింగ్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ తీసుకున్నామంటే దీన్ని వచ్చి మనం స్టాప్ చేసుకోవచ్చు. ఈవెన్ రిమైనింగ్ హెయిర్ కూడా ఊడిపోకుండా మనం చూసుకోవచ్చు. దానికి వచ్చి జర్మనీ టెక్నాలజీ టెస్ట్ అన్నమాట, ట్రైకో అనాలిసిస్ టెస్ట్. అది చేసేటప్పుడు ఎంతవరకు మీకు బాల్నెస్ పర్సంటేజ్ ఉంది, వస్తుందా లేకపోతే వచ్చేసిందంటే ఎంత పర్సంటేజ్ ఉందని తెలుసుకోవచ్చు. దాని తగ్గట్టు మనం ట్రీట్మెంట్స్ తీసుకోవచ్చు. అయితే మీరు ఇంకా డిలే చేస్తుంటే వన్స్ స్టార్ట్ అయిన తర్వాత ఎవ్రీ 6 months వన్స్ ఒక్కొక్క గ్రేడ్ అనేది వెళ్ళిపోతూనే ఉంటుంది. అయితే ఇది 1 way ట్రాఫిక్ అనమాట, తిరిగి రాదు. సో ఏ స్టేజ్లో ఆ స్టేజ్లో స్టాప్ చేసుకోవచ్చు. అప్పుడు షైనింగ్ ఎక్కువగా వచ్చేసిందంటే కలిసి మనం ట్రాన్స్ప్లాంట్ చేసి దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ మీరు క్లినిక్కి వెళ్ళి కలుసుకోండి, ఇమ్మీడియట్గా హెయిర్ ఫాల్ అనేది స్టాప్ చేసుకోండి. ఓకే, ఈ హెయిర్ ఫాలింగ్ బాల్నెస్ హిస్టరీ ఉన్నవాళ్ళు హెయిర్ ఫాల్ వస్తుంది ఇలాంటి రాపోతుంది అని కొంచెం డౌట్ వచ్చినా కూడా ఇమ్మీడియట్గా వెళ్ళి టెస్ట్ అని చేసుకోవాలి. అదే మీ అడ్వైస్ కదా మేడం. ఓకే, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే, మీ పేరేంటి? నమస్తే అండి, నా పేరు కలంతి. ఓకే, అనుష గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారని చెప్పారు? ఏలూరు నుంచి కాల్ చేస్తున్నానండి. ఓకే ఓకే, మీ ఏజ్ ఎంత? 24 అండి. 27. మీకు అడగాల? మీ పాప మ్యారేజ్ అయిందా? మీ పాపకి అడగాల? నాకోసమేనండి. మీకే అడగాలా? ఓకే, మీ ప్రాబ్లం హెయిర్ గురించేనా స్కిన్ గురించేనా? హెయిర్ ప్రాబ్లం అండి. హెయిర్ ప్రాబ్లం. ఓకే, మ్యారీని అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. నా పేరు శ్రవంతి అండి, 24 years. ఓకే, హెయిర్ బాగా ఓడడం, దాంతో పాటు చిన్న ముక్కలుగా ఇట్లా ఇట్లా చిట్లిపోతుంది అన్నమాట. లేదమ్మా, నాకు సరిగ్గా ఇది అవ్వలేదు. మీరు నిదానంగా కొంచెం గట్టిగా చెప్పండి. మీ హెయిర్ లాంగ్గాను ఇంకా ముక్కలు ముక్కలుగా విరిగి అట్లా ఊడిపోతుంది అన్నమాట. ముక్కలు కింద అయిపోతుంది ఇట్లా తిరిగినప్పుడు. మధ్యలో కట్ అయిపోతుందా హెయిర్? అవునండి, మధ్యలో ముక్కలుగా కట్టిపోతుంది, చిన్న ముక్కల కింద కట్ అయితే ఊడుతుంది అన్నమాట. అదే ఓ 2 రీజన్స్ ఉందమ్మా. ఒకటి వచ్చి అలా కట్ అవ్వటానికి ప్రోటీన్ డెఫిషియన్సీ ఉంటే అలా కట్ అవుతుంది. సెకండ్ థింగ్ వచ్చి కాపర్ ఎక్కువగా ఉన్నాలో కట్ అవుతుంది. కాపర్ తక్కువగా ఉన్నాలో గ్రే హెయిర్ వస్తుంది, కాపర్ ఎక్కువైనాలో మధ్యలో కట్ అవుతుంది. ఇంకొకటి వచ్చి ఈ ప్రాబ్లమ్స్ లేకుండా తలస్నానం చేసేసి ఏం చేస్తారంటే బాగా టవల్ బట్టి ఇలా చేస్తూ ఉంటారు. అప్పుడు ఏమైపోతుందంటే మనం మైక్రోస్కోపిక్లో చూసేటప్పుడు ట్రైకోరారిసిస్ నోడేసా అని ప్రాబ్లం. అది ఒక దారంలో ఎలా నూళ్ళన్నీ విడిపో ఉంటే ఎలా ఇదిగా ఉంటుందో అలా ఉంటుంది ఒక్కొక్క హెయిర్. సో ఒక హెయిర్ అనేది అన్ని దారాలు కలిసినట్టు ఉండే ఒక ఇదన్నమాట. మనం ఇలా చేసేటప్పుడు మళ్ళీ తేమగా ఉండేటప్పుడే బాగా దూతూ ఉంటారు. అలా చేసేటప్పుడు అలా హెయిర్ వచ్చి డ్యామేజ్ అయ్యి దానిలో కూడా కట్టే ఉంటుంది. సో ఈ మూడిట్లో ఏ రీజన్ అని ఫస్ట్ తెలుసుకోండి. మన క్లినిక్కి వచ్చారంటే మీరు మైక్రోస్కోపిక్ టెస్ట్లో చూసారంటే తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ చేయవచ్చు. ఇప్పుడు ఏ ప్రాబ్లమ్ అంటే దాన్ని మనం ఈజీగా టవల్ తోటి వచ్చి ఈ మన గుండా వచ్చిన ప్రాబ్లమ్ మనం ఈజీగా చేసుకోవచ్చు. ప్రోటీన్ డెఫిషియన్సీ లేకపోతే కాపర్ ఎక్కువగా అంటే హెచ్ఎంఏ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. దాన్ని చేసి చూసేటప్పటికి ఎగ్జాక్ట్గా తెలుస్తుంది మన కాపర్ ఎక్కువగా ఉందా లేకపోతే వేరే ఏం రీజన్ తెలుసుకొని దాని దగ్గర సప్లిమెంట్స్ తీసుకోమంటే ఈ ప్రాబ్లం కరెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, అయితే మేడం చెప్పినలాగా వెంటనే దగ్గరున్న వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళి ఏం ప్రాబ్లం అని కనుక్కోండి. ఓకే మేడం, ఇంకా కాలర్స్ చూద్దాం. ముందు ఒక షార్ట్ బ్రేక్ వెళ్దామా? టయర్డ్ అయ్యారు కదా అందరికీ సొల్యూషన్స్ చెప్పి ఇప్పుడు వీకేర్ సౌందర్య లహరిలో షార్ట్ బ్రేక్.
వీకేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్ ఇండియాలో ప్రప్రథమంగా నిజమైన బంగారు రేణువులు కలిగిన సోప్. బంగారు రేణువులు లోనికి చొచ్చుకుని వెళ్లడం వల్ల నా చేతుల వన్నె బంగారం, నా కాళ్ల వన్నె బంగారం, నా మేను వన్నె బంగారం, నా ముఖ వన్నె బంగారం. బంగారు మగువ బంగారు మేనుకు బంగారు సోప్. వీకేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్. ఇక మీరు కూడా తలకి సోప్ రుద్దుకుంటారా? మొహానికి షాంపూ లేదుగా. మరైతే తలకి వేసుకునే డై ఎందుకు మీసాలకి వేసుకుంటున్నారు? కాదని వేసుకుంటే స్కిన్ అలర్జీ షూర్. మరి ఏది యూజ్ చేయాలి? వీకేర్ ముస్టాష్ అండ్ బియర్డ్ డై షాంపూ. ఇది స్కిన్ కి అంటుకోదు. అప్లై చేయండి, మసాజ్ చేసుకోండి. 5 నిమిషాల్లో మీసాలకి గడ్డానికి నేచురల్ కలర్ లభిస్తుంది. వీకేర్ ముస్టాష్ అండ్ బియర్డ్ డై షాంపూ. మీసాలకి గడ్డానికి రైట్ డై 5 నిమిషాల్లో. అపాయ హెచ్చరిక. పారాబెన్, సల్ఫేట్ ఈ 2 సాధారణ షాంపూలో ఉన్నాయి. ఇందువల్ల క్యాన్సర్ రావచ్చు, పైగా జుట్టు రాలొచ్చు. పారాబెన్ సల్ఫేట్ లేనిది కావాలా? వీకేర్ శికకాయ పేస్ట్. ఇండియాలోని మొదటి శికకాయ పేస్ట్. వీకేర్ శికకాయ పేస్ట్ తో కొంచెం నీళ్లు కలిపి నురగా వచ్చిన వెంటనే రుద్దుకుంటే శికకాయ ఉత్తమ గుణాలు కేశాలలోకి చొచ్చుకుని వెళ్లి దృఢంగా చేసి ఆరోగ్యాన్నిస్తుంది. నో పారాబెన్, నో సల్ఫేట్ అండ్ నో ఆర్డినరీ షాంపూ. ఓన్లీ వీకేర్ శికకాయ పేస్ట్. మీ కెమికల్ హెయిర్ డై తృప్తిగా ఉందా? నో, నేను వాడేది హెయిర్ ఫాలింగ్ డై. స్కాల్ప్ కోకోనట్ డై. మొహం నల్లబడే డై. ఇది అలర్జీ సృష్టించే డై. వచ్చేసింది వీకేర్ హెర్బల్ హెయిర్ డై. భారతదేశపు ప్రథమ 100% హెర్బల్ 0% కెమికల్ హెయిర్ డై. రేర్ కెమికల్స్ ఉన్న వీకేర్ హెర్బల్ హెయిర్ డై ఉపయోగిస్తే మీకు నేచురల్ బ్లాక్ అండ్ హెల్తీ హెయిర్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ లభిస్తుంది. వీకేర్ హెర్బల్ హెయిర్ డై ఇప్పుడు చిన్న టచ్అప్ ప్యాక్ లో. ఏయ్, నీ జుట్టు ఎంత దట్టంగా ఉంది. జిడ్డుగా ఉంటుందని చెప్పి ఇది నూనె రాయనంటోంది. నీ ఫ్రెండ్కి నువ్వైనా చెప్పొచ్చుగా. అప్పుడైతే స్ప్రే చేసుకో. నూనెనా? వీకేర్ హెయిర్ గ్రోత్ వైటలైజర్. ప్రతిరోజు జస్ట్ స్ప్రే. జిడ్డనేదే ఉండదు. తర్వాత నీకు సొంతమవుతుంది బ్యూటిఫుల్ హెయిర్, వండర్ఫుల్ గ్రోత్. అవును, స్ప్రే చేసుకోండి. గుబురైన ఆరోగ్యమైన కేశాలను పొందేందుకు సత్తువ కలిగిన వీకేర్ హెయిర్ గ్రోత్ వైటలైజర్. జస్ట్ స్ప్రే. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. అన్ని రకాల జుట్టు సమస్యలకి. వెల్కమ్ బ్యాక్. ఇది వీకేర్ సౌందర్య లహరి. ఒక కాలర్ లైన్లో చాలా సేఫ్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఎవరైనా చూద్దాం. హలో హలో హలో, నమస్కారం అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ పేరేంటి? నమస్కారం, మంజూర్ అహ్మద్. అహ్మద్ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? హైదరాబాద్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే, మీ ఏజ్ ఎంత? 31. ఓకే, మీకే ప్రాబ్లంకి అడగాల? అవునండి. ఓకే, ఏం ప్రాబ్లం ఉంది మీకు? హెయిరా, స్కిన్నా? బోత్, 2 ఉన్నాయి. బోత్ టుగెదర్. ఓకే, మేడం అడగండి. హలో. ఓకే, హలో, గుడ్ ఈవినింగ్ మేడం. నమస్తే అండి, చెప్పండి. ఈ స్కిన్స్ నేను టీనేజ్ ఉన్నప్పుడు స్కిన్ పింపుల్స్ తోటి కొంచెం హోల్స్ వచ్చింది. ఓకే ఓకే ఓకే, నేను సైడ్స్ హెయిర్స్ అన్ని వాకు వెళ్తున్నాను. మళ్ళీ డిస్టర్బ్ అవుతుంది. మీకు పింపుల్స్ వచ్చాయి, దానివల్ల మీకు హోల్స్ లాగా వచ్చిందా? అవునండి. ఓకే, స్కాల్ప్లో ఏం ప్రాబ్లం? హెయిర్లో ఏం ప్రాబ్లం? హెయిర్ సైడ్ కార్నర్స్ ఉంది కదా, కార్నర్స్ ఊడిపోతున్నాయి. హెయిర్ ఓకే. ఇప్పుడు ఇంకా మీకు పింపుల్స్ వస్తూ ఉన్నాయా, ఆగిపోయాయా? పింపుల్స్ ఏం రావట్లేదు, బట్ మార్క్స్ అనేది అట్లా ఉంది. మార్క్స్ బ్లాక్ మార్క్స్గా ఉన్నాయా, లేకపోతే హోల్స్గా ఉన్నాయా? హోల్స్గా ఉన్నాయి. ఓకే అండి. ఇప్పుడు ఏమంటే, ఇప్పుడు పింపుల్స్ వచ్చి స్కార్ లాగుంటే ఈజీగా ట్రీట్ చేయొచ్చు. హోల్స్ వచ్చాయంటే దానికి ఒకే ట్రీట్మెంట్ ఏమంటే ఫ్లవర్ పీల్స్ అంటే మైక్రోడర్మాబ్రేషన్ మెషిన్ పెట్టి ఇచ్చే ఒక ట్రీట్మెంట్ ఒకటి ఉంది. దాని తర్వాత గ్రీన్ పీల్ అంటారు. గ్రీన్ పీల్ మనం వచ్చి మంత్లీ వన్సే చేయనైంది. అలా చేసుకుంటూ ఉండేటప్పుడు మీరు ఆ వీడియోస్ అన్నీ మీకు చూపిస్తారు. మీరు క్లినిక్కి వెళ్ళారంటే చేశారంటే ఈవెన్ మంత్లీ వన్స్ మేబీ 4 సిట్టింగ్స్ 5 సిట్టింగ్స్ కావాల్సి వస్తుంది. అలా చేశారంటే స్కిన్ వచ్చి నార్మల్గా ఎంత ఈ అమ్మవారు వచ్చి దాని మచ్చలు ఉన్నాలో దాని హోల్స్ ఉన్నా కూడా మనం ట్రీట్ చేయొచ్చు. సర్జికల్ స్కార్ ఉంటే కూడా ట్రీట్ చేయొచ్చు. సో అంత మంచి ట్రీట్మెంట్ అన్నమాట. అది చేసేటప్పుడు నార్మల్ స్కిన్ వచ్చే వరకు ఆ ట్రీట్మెంట్ తీసుకోవచ్చు.
అది తీసుకోండి. హెయిర్ ఊడిపోతుందంటే మేబీ డాండ్రఫ్ ఉండొచ్చు. సో ఎందువల్ల హెయిర్ ఊడిపోతుంది అనేది అందరికీ హెయిర్ ఫాల్ అనేది కామన్ ప్రాబ్లం అనుకుంటారు. అయితే ఒక్కొక్కరికి అది తేడా వస్తుంది అనమాట రీజన్ అనేది. కొంతమందికి డాండ్రఫ్ వల్ల ఊడొచ్చు, కొంతమంది జాబ్ స్ట్రెస్ వల్ల ఊడొచ్చు, లేకపోతే పొల్యూషన్ ఎక్కువ వల్ల దానివల్ల ఊడొచ్చు, న్యూట్రిషనల్ డెఫిషియన్సీ వల్ల ఊడొచ్చు. సో ఏం రీజన్ వల్ల మీకు హెయిర్ ఫాల్ ప్రాబ్లం అనేది ఉంటుందని తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చినప్పుడు దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. ఈ 2 ట్రీట్మెంట్కి మన వీకేర్ క్లినిక్స్ వెళ్తే అక్కడ ఉండే డాక్టర్స్ మీకు ఏం చేయాలని చెప్పేసి మీకు అడ్వైస్ ఇస్తారు, దాన్ని పాటించండి. ఓకే, హెయిర్ ప్రాబ్లం తో పాటు స్కిన్ ప్రాబ్లం వచ్చిందా ఏమని మేడం క్లినిక్ వెళ్ళి మీరు టెస్ట్ అనేది తీసుకోవాలి అని చెప్పారు. టైం డిలే చేయకుండా వెంటనే వీకేర్ క్లినిక్కి వెళ్ళండి. ఇంకొక కాలర్ ఉన్నాను మ్యామ్. హలో 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 నమస్తే, మీ పేరేంటి? హలో నమస్తే, మీ పేరేంటి? మేరీ అండి నా పేరు. ఓకే, కొంచెం గట్టిగా చెప్పండి మీ పేరు. మేరీ. మేరీ గారు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మంగళగిరి నుంచి అండి. ఓకే, మీ ఏజ్ ఎంత? 35 అండి. ఓకే, మీకు హెయిర్ ప్రాబ్లమేనా స్కిన్ ప్రాబ్లమేనా? హెయిర్ అండి, జుట్టు ఊడిపోతుందండి. ఓకే, మేడంని అడగండి. హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా. మీకు హెయిర్ ఊడిపోతుందన్నారు, ఎప్పటి నుంచి ఊడిపోతుంది? ఒక 5-6 నెలల నుంచి ఊడిపోతుందండి. 1 నెల నుంచా? 5-6 నెలల నుంచి ఊడిపోతుంది. 5-6 నెలల నుంచి ఊడిపోతుందా అమ్మ? ఇప్పుడు వచ్చి ఒక హెయిర్ ఊడిపోతుంది, అది రీసెంట్ డేస్లోనే మీకు ఊడిపోతుందంటే 5 నెలల నుంచి వచ్చిండే ప్రాబ్లం కాదు. దానికి ముందు ఏదైనా ఒక మన దీంట్లో జరిగి ఉంటుంది. ఒకటి మన ఫుడ్ వచ్చి ప్రాపర్గా తీసుకోకుండా ఉండొచ్చు, లేకపోతే ప్లేస్ మార్చి ఉండొచ్చు, లేకపోతే ఏదైనా ప్రోడక్ట్స్ ఏమైనా మార్చారా మీరు? ఎన్ని రకాల నూనె మార్చినా కానీ అప్పటికి ఊడిపోతుంది మేడం. ఏమ్మా? చాలా రకాల నూనె వాడాను, అన్ని ఊడిపోతుంది. నేను ఏ నూనె కూడా పడలేదు. ఓకే అమ్మా, ఫస్ట్ వచ్చి ఏ నూనె పడలేదంటే దానికి ఇంకొకటి ఉంది. చుండ్రుంటే మీరు ఎంత మంచి నూనె అప్లై చేసినా కూడా అది వచ్చి యాక్సెప్ట్ చేసుకోదు, తప్పనిసరి హెయిర్ ఊడిపోతుంది. అయితే ఇది 5 నెలల ప్రాబ్లం కాబట్టి మీది వచ్చి డిఫ్యూజ్ సెల్లర్స్ అని ఎలాంటి అక్కడక్కడ ఊడిపోతుంటుంది, కానీ థిన్నింగ్ స్టార్ట్ అవ్వ ఉండదు 5 మంత్స్ కాబట్టి. సో మీరు క్లినిక్కి వెళ్ళారంటే సో ఎంతవరకు ఆ చుండు అనేది హెయిర్ ఫాలికల్స్లో మీ కుదురులో ఉంది, హెయిర్ కుదుర్లలో ఉందని తెలుసుకోవచ్చు. దాని తర్వాత దాని తగ్గట్టు మీరు ప్రోడక్ట్స్ ట్రీట్మెంట్స్ వాడారంటే అది ఓకే అయిపోతుంది. ఇంకా హెయిర్ ఫాల్ ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు, ఈవెన్ గ్రోత్ కూడా తీసుకురావచ్చు. అయితే మనం ఫస్ట్ క్లినిక్కి వెళ్ళి కలుసుకోవాలి. ఇప్పుడు మీరు చూపించే షాపులు అమ్ముతారండి అవి? ఏమ్మా? గట్టిగా మాట్లాడండి. షాపుల బయట దొరుకుతాయా? మీ ఇప్పుడు మీరు చూపిస్తున్నారు, టీవీలో యాడ్ చూపిస్తున్నారు, షాపులో దొరుకుతాయి బట్టి ప్రోడక్ట్సా? ప్రోడక్ట్ గురించి టీవీలో చూసే దొరుకుతాయి అని అడుగుతున్నారు. డెఫినెట్ క్లినిక్స్లో దొరుకుతాయి, పెద్ద పెద్ద షాప్స్లలో దొరుకుతాయి, మరి వెళ్ళి తీసుకోండి. ఓకే మ్యామ్, ఇంకొక కాలర్ ఉన్నారు. హలో 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 నమస్తే, మీ పేరేంటి? నమస్తే, మీ పేరేంటి? మేడం గారు నమస్తే అండి. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? మీ కాకినాడ నుంచి అండి. నా పేరు శ్రీరామ్ అండి. ఓకే, మీ ఏజ్ ఎంత? నా పేరు శ్రీరామ్ అండి. చెయ్యిలో నాది 50% మెరిసిపోయిందండి. శ్రీరామ్ గారు, మీ ఏజ్ ఎంత? నా ఏజ్ 40 అండి. 40 years. ఓకే, మీకు హెయిర్ లో ప్రాబ్లమా స్కిన్ లో ప్రాబ్లమా? ఫస్ట్ మేడం గారు కంగ్రాచులేషన్స్, మీరు ఎంతో మందికి సలహా ఇచ్చి సౌందర్యాన్ని కాపాడుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐఎమ్ ఫాలోయింగ్ యువర్ ప్రోగ్రామ్ ఆల్సో. థ్యాంక్ యూ వెరీ మచ్. చెప్పండి. ఫస్ట్ అయితే నాది 50% హెయిర్ వైట్ హెయిర్ వచ్చిందండి. 50% నేను లెక్చరర్గా పనిచేస్తాను. 50% హెయిర్ వైట్ అయిందా, ఊడిపోయిందా? ఊడుకోలేదు మేడం, ఫుల్గా ఉందండి హెయిర్. బట్ ఏంటంటే మెరిసింది మేడం. ఓకే, వైట్ అయిపోయింది. అవునండి. ఓకే, సో దానికి ఏం చేస్తున్నారు? డై వాడుతున్నారా? డై ఏం వాడలేదు మేడం. అంటే నాకు తెలియదు ఏంటంటే డై వాడితే కొంచెం గట్టిగా మాట్లాడండి. మీ సిగ్నల్ ఏంటో ప్రాబ్లం ఉంది అనుకున్నా. మీకు కొంచెం గట్టిగా మాట్లాడండి. శ్రీరామ్ గారు, మేడం డై వేసుకుంటే మిగతా హెయిర్ కూడా. మీరు టీవీ చూస్తూ మాట్లాడుతున్నారు అనుకుంటున్నాను. టీవీ వాల్యూమ్ తగ్గించండి. మీరు డైరెక్ట్ ఫోన్ అన్నమాట. మీరు వచ్చి డై వేసారంటే మిగతా ఉన్న హెయిర్ కూడా చాలా ఫాస్ట్గా కలర్ మారిపోతుంది. దానికి బెస్ట్ సొల్యూషన్ ఏం తెలుసా? 100% హెర్బల్ హెయిర్ డై ఉంది.
వీకేర్లోనే ఉంది. దాన్ని మీరు అప్లై చేసుకోండి. అప్పుడు మీకు వచ్చి హెయిర్ మళ్ళీ మిగతా ఉండే హెయిర్ కూడా వైట్ అవ్వడానికి ఛాన్సెస్ లేదు. అయితే నార్మల్గా కొంచెం కెమికల్స్ ఉన్న డైస్ మీరు వాడారంటే తప్పనిసరి ఇప్పుడు మీ 50% మీకు వైట్ అయింది కాబట్టి మిగతా ఆ 50% కూడా ఫాస్ట్గా మీకు వైట్ అయిపోతుంది. దానికి మీరు 100% హెర్బల్ హెయిర్ డై యూజ్ చేసుకోండి. ఈవెన్ అది చిన్నపిల్లలు కూడా హెయిర్ ప్యాక్ లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అంత సేఫ్ అన్నమాట. ఈవెన్ వచ్చి హెయిర్ కూడా మంచిగా మీకు ఫర్దర్గా గ్రే అవ్వకుండా కూడా మీ హెయిర్ని కాపాడుతూ ఉంటుంది. మీ స్కాల్ప్కు మంచిది, గ్రోతింగ్ కూడా మీకు స్టిమ్యులేట్ చేసిస్తుంది. అది వాడండి. మన క్లినిక్స్లోనూ దొరుకుతుంది, షాప్స్లో కూడా దొరుకుతుంది. వీకేర్ హెర్బల్ హెయిర్ డై అంటారు, అది తీసి వాడండి. ఓకే, అయితే మీరు చెప్పిన ఈ హెయిర్ డై అంటే ఈ 5 minutes అప్లై చేసి షాంపూ లాగా అప్లై చేసి అది వేరే. అది వచ్చి 2 విధాల డైస్ ఉన్నాయి వీకేర్లో. ఒకటి వచ్చి 100% హెర్బల్ హెయిర్ డై ఉంది. 5 minutes షాంపూ హెయిర్ కలర్ అనేది జస్ట్ షాంపూ లాగా వాడేది. అదంటే ఒక 10 days once వాడచ్చు. బాగా వెట్ చేసేసి చేతిలో తీసుకొని, గ్లౌస్ వేసుకొని చేతిలో తీసుకొని మసాజ్ చేసే, ఎలా మనం తల రుద్దుకుంటామో అలానే చేసుకొని ఒక 5 minutes తర్వాత వాష్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా కొంచెం కెమికల్స్ ఉన్నాయి. అయితే ఏమంటే దీంట్లో పీపీడీ లేదు. పీపీడీ అంటే క్యాన్సర్ ఇచ్చే ఒక మెటీరియల్ అనమాట. పీపీడీ లేదు, అమ్మోనియా లేదు, పారాబిన్స్ లేదు, ఈవెన్ ఎస్ఎల్ఈఎస్ లేదు. షాంపూస్ అంటే ఎస్ఎల్ఈఎస్ ఉంటుంది, అది కూడా లేదు. ప్లాంటాకేర్ మెటీరియల్సే ఉండే అనమాట. సో మీకు అది వచ్చి చాలా సేఫ్. అయితే వన్స్ డైయే యూజ్ చేయకుండా ఉండే వాళ్ళకి బెస్ట్ ఏమంటే 100% హెర్బల్ డై. అది వచ్చి ఈవెన్ ప్యాక్ కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. అది చాలా మంచిది. ఓకే, ఇది చాలా మంచి 100% న్యాచురల్ హెయిర్ డై. అది ఆల్రెడీ యూజ్ చేసేవాళ్ళు, డై యూజ్ చేసేవాళ్ళు ఈ షాంపూ హెయిర్ కలర్కి మార్చుకోవచ్చు. ఇది ఈజీ. దాన్ని కంపేర్ చేసేటప్పుడు ఇది బెటర్గా ఉంటుంది. ఏదినే యూజ్ చేయని వాళ్ళు ఫస్ట్ 100% హెర్బల్ డై యూజ్ చేస్తారు. రాకపోతే ముందే ఇది వేస్తే అది రాకుండా చూసుకోవచ్చు. ఓకే మ్యామ్, కాలర్ ఉన్నారు చూద్దాం. హలో హలో హలో, నమస్తే. మీ పేరేంటి? మీ పేరేంటి? ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తారు? ఓకే, వినిపించింది. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? విజయవాడ మేడం. విజయవాడ. ఓకే, మీ ఏజ్ ఎంత? 28 అండి. 28. మీకు ఏం ప్రాబ్లం ఉంది? హెయిర్లోనా, స్కిన్లోనా? హెయిర్ ప్రాబ్లం అండి. హెయిర్ ప్రాబ్లం. ఓకే, మేడంని అడగండి. హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. మేడం, నా ఏజ్ 28 మేడం. ఓకే, మా ఫాదర్కి బాల్నెస్ ఉంది మేడం. సరే. అంటే అది మాకు కూడా వచ్చింది. అంటే నాకు కూడా అంతకుముందు ఇంటర్మీడియట్ 18-19 ఉన్నప్పుడు హెయిర్ చాలా ఫుల్గా ఎక్కువ ఉండేది. ఓకే, ఇప్పుడు నాకు 28 వచ్చింది. లైట్గా కొంచెం ఊడిపోతుంది మేడం జుట్టు అప్పుడప్పుడు. ఓకే అండి. ఇప్పుడు వచ్చి ఫాదర్కి ఉంది, ఈవెన్ మేనమామలకు ఉన్నా కూడా మనకు వచ్చేదానికి చాలా ఛాన్సెస్ ఉంది. అలా అనేటప్పుడు మనం ముందుగానే కేర్ తీసుకొని, ఇప్పుడు డయాబెటిక్స్ ఇలా ఉందంటే ముందుగానే కేర్ తీసుకుని మనం షుగర్ అవాయిడ్ చేస్తుంటూ, రైస్ అవాయిడ్ చేసుకుంటూ, వాకింగ్ చేసుకుంటూ ఉంటాం. మనకి ఫ్యామిలీ హిస్టరీ వల్ల రాకుండా ఉండటానికి సేమ్ హెయిర్లో కూడా మనం అలా చేసుకోవచ్చు. ఏమంటే క్లినిక్కి వెళ్ళి ఒక టెస్ట్ ఉంటుంది, ట్రైకో అనాలిసిస్ టెస్ట్ అని ఒకటి ఉంటుంది. ఆ టెస్ట్ చేసేటప్పుడు మనకి వెల్లెస్ హెయిర్ డెన్సిటీ అని ఒకటి ఉంటుంది అనమాట. బిలో 5 ఉంటే సేఫ్, ప్రాబ్లం లేదు. సో 5 వచ్చేసిందంటే బాల్నెస్ స్టార్ట్ అవ్వబోతుంది. అబవ్ 5 ఉన్నదంటే స్టార్టెడ్ అన్నమాట. సో అది తెలుసుకొని ముందుగానే సప్లిమెంట్స్ వాడచ్చు. ఒక హెయిర్ వైటల్ ఇలాంటి సప్లిమెంట్స్ ఉన్నాయి. అవి రెగ్యులర్గా వాడుతున్నామంటే మనం బట్టతల లేకుండా కూడా చూసుకుంటూ ఉండొచ్చు. అంత ఒక మంచి సప్లిమెంట్స్ అన్నమాట. బట్ మీకు ఇంటర్మీడియట్లోనే మీకు ఇది అయిపోయి ఇప్పుడు 28 years. సో మీరు ఏం చేయండి అంటే మీ ఫ్యామిలీ హిస్టరీ ఉంది కాబట్టి కొంచెం హెయిర్ ఊడితే కూడా, డాండ్రఫ్ వస్తే కూడా మీలాంటి ఫ్యామిలీ హిస్టరీ ఉన్న వాళ్ళు చాలా త్వరగా వెళ్ళి క్లినిక్లో టెస్ట్ చేయించుకొని దాని దగ్గర సప్లిమెంట్స్ వన్స్ ట్రీట్మెంట్ తీసుకుని అంటే దాని తర్వాత ఎలా మీరు ఫేషియల్ చేయించుకుంటే అలా మెయింటెనెన్స్ లాగా చేసుకుంటూ ఉంటే మన హెయిర్లో ప్రాబ్లం లేకుండా చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రాబ్లం విజయవాడలో మన క్లినిక్ ఉంది. మన వీకేర్ క్లినిక్కి వెళ్ళి టెస్ట్లు చేయించి చూడండి. తర్వాత డాక్టర్స్ వచ్చి ఏం అడ్వైస్ ఇస్తారో దాన్ని మీరు యూజ్ చేయండి. డెఫినెట్గా ఈ ప్రాబ్లం నుంచి మీరు బయటపడతారు. ఓకే మేడం, సూపర్ పరిష్కారం మీకు చెప్పారు. వెంటనే దగ్గర ఉన్న వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్కి వెళ్ళండి. ఇంకొక కాలర్ చూడ ముందు ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్ వెళ్దాం మ్యామ్. వీకేర్ సౌందర్య లహరిలో ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. అన్ని రకాల జుట్టు సమస్యలకి వీకేర్ కు రండి. ఇదొక టోటాలిటీ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. హెయిర్ లాస్ గురించి ఇక దిగులేదు. పరిచయం బయోసెల్ హెయిర్ గ్రోత్ థెరపీ. బయోటెక్నాలజీ పద్ధతి ప్రకారం ఫాలిక్యులర్ స్టెమ్ సెల్లను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను మెరుగుపరిచే సంపూర్ణ నూతన చికిత్సా విధానం. కంప్లీట్ సొల్యూషన్ వీకేర్. వీకేర్ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. 5 నిమిషాల్లో బ్రేక్ఫాస్ట్ రెడీ చేయగలవా? కుదరనే కుదరదు.
హే 5 నిమిషాల్లో సాల్వ్ చేయడం వీలు పడుతుందా? డాడ్ కుదరదు. అంజనా 5 నిమిషాల్లో మేకప్ ఎగతాళ అన్నయ్య. కానీ 5 నిమిషాల్లో హెయిర్ కి కలర్ వేసుకోగలను. వీకేర్ షాంపూ హెయిర్ కలర్ షాంపూ లాగా అప్లై చేసి మసాజ్ చేసుకుని వాష్ చేస్తే చాలు. హెయిర్ కలర్ 5 నిమిషాల్లో. వీకేర్ షాంపూ హెయిర్ కలర్, నో అమోనియా, నో సైడ్ ఎఫెక్ట్స్. ఇప్పుడు చిన్న ప్యాక్ లో కూడా 5 నిమిషాల్లో. ఎలా నదియా ఎలా? ఇంత ఒత్తైన నల్లటి పొడవాటి జుట్టు మీకు? మీరు చెప్పకపోతే వదిలిపెట్టను. చెప్తాను. వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ 6 ఏళ్లు రీసెర్చ్ చేసి ఈ లోకంలోనే అత్యున్నత 9 అరోమా ఆయిల్స్ ని జత కలిపి ఈ వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్ ని నాకు అందించారు. ఈ విధంగానే నాకు ఒత్తైన పొడవాటి నల్లని జుట్టు మళ్ళీ లభించింది. 1.5 లక్షల ప్రజల జుట్టు సమస్యలకు పరిష్కారం కనుగొన్న వీకేర్ హెయిర్ క్లినిక్ వారి ఉత్పాదన వీకేర్ హెర్బల్ హెయిర్ ఆయిల్. ఎలా ఉంది నా హెయిర్? ఎలా ఉంది? మొహం నిండా పింపుల్స్. కారణం ఏంటి? కళలేని డల్ స్కిన్. కారణం ఏంటి? ఈ వయసులోనే ఏజ్డ్ లుక్. కారణం ఇంత అన్వాంటెడ్ హెయిరా? కారణం కనుగొనేందుకు వీకేర్ కి రండి. వీకేర్ మెడ్ స్పా. వీకేర్ లో ఇప్పుడు పరిచయం అత్యాధునిక స్టెమ్ సెల్ థెరపీ. ప్లాంట్ స్టెమ్ సెల్స్ ద్వారా సమస్త చర్మ సమస్యలను పరిష్కరించు సైడ్ ఎఫెక్ట్స్ లేని చికిత్స. వీకేర్ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. సాధారణ షాంపూ కొనేవారికి అపాయ హెచ్చరిక. పారాబెన్, సల్ఫేట్ ఈ 2 సాధారణ షాంపూలో ఉన్నాయి. ఇందువల్ల క్యాన్సర్ రావచ్చు, పైగా జుట్టు రాలొచ్చు. పారాబెన్ సల్ఫేట్ లేనిది కావాలా? వీకేర్ షికకాయ్ పేస్ట్, ఇండియాలోని మొదటి షికకాయ్ పేస్ట్. వీకేర్ శికకాయ పేస్ట్ తో కొంచెం నీళ్లు కలిపి నురగా వచ్చిన వెంటనే రుద్దుకుంటే శికకాయ ఉత్తమ గుణాలు కేశాలలోకి చొచ్చుకుని వెళ్లి దృఢంగా చేసి ఆరోగ్యాన్నిస్తుంది. నో పారాబెన్, నో సల్ఫేట్ అండ్ నో ఆర్డినరీ షాంపూ. ఓన్లీ వీకేర్ షికకాయ్ పేస్ట్. మీ కెమికల్ హెయిర్ డై తృప్తిగా ఉందా? నో, నేను వాడేది హెయిర్ ఫాలింగ్ డై. స్కాల్ప్ కోకోనట్ డై. మొహం నల్లబడే డై. ఇది అలర్జీ సృష్టించే డై. వచ్చేసింది వీకేర్ హెర్బల్ హెయిర్ డై. భారతదేశపు ప్రథమ 100% హెర్బల్ 0% కెమికల్ హెయిర్ డై. రేర్ కెమికల్స్ ఉన్న వీకేర్ హెర్బల్ హెయిర్ డై ఉపయోగిస్తే మీకు నేచురల్ బ్లాక్ అండ్ హెల్తీ హెయిర్ విత్ నో సైడ్ ఎఫెక్ట్స్ లభిస్తుంది. వీకేర్ హెర్బల్ హెయిర్ డై ఇప్పుడు చిన్న టచ్అప్ ప్యాక్ లో. నా +2 రిజల్ట్స్. తర్వాత ఏం చేయబోతున్నావు? అందాన్ని పంచుతాను, అందుకు చదువుకుంటాను. ఆస్ట్రేలియాకెళ్ళి చదువుకుంటాను. ఫారిన్ కి వెళ్ళాలా? అవసరం లేదు, ఇక్కడే చెన్నైలోనే వీకేర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్. ఆస్ట్రేలియాలోని ప్రముఖ టేఫ్ తో కలిసి హెయిర్ డ్రెస్సింగ్, ట్రైకాలజీ, బ్యూటీ థెరపీ ఇలా ఎన్నో కోర్సులు ఇక్కడ నేర్పిస్తున్నారు. కోర్స్ పూర్తయిన వెంటనే ప్లేస్మెంట్ కి గ్యారంటీ. వీకేర్ గ్లోబల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ సైన్సెస్. వీకేర్ ఫర్ యోర్ హెయిర్. అన్ని రకాల జుట్టు సమస్యలకి వీకేర్ కు రండి. ఇదొక టోటాలిటీ ట్రైకాలజీ హెయిర్ క్లినిక్. హెయిర్ లాస్ గురించి ఇక దిగులేదు. పరిచయం బయోసెల్ హెయిర్ గ్రోత్ థెరపీ. బయోటెక్నాలజీ పద్ధతి ప్రకారం ఫాలిక్యులర్ స్టెమ్ సెల్లను ప్రేరేపించి జుట్టు పెరుగుదలను వెల్కమ్ బ్యాక్. ఇది వీకేర్ సౌందర్య లహరి. ఇప్పుడు ఒక కాలర్ ఉన్నారు, చూద్దాం మ్యామ్. హలో హలో నమస్తే, మీ పేరేంటి? మేడం నమస్తే అండి, నా పేరు కర్మ పద్మజ మేడం. ఓకే, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? మేడం విజయవాడ మేడం. ఓకే, మీ ఏజ్ ఎంత? ఏజ్ 48 మేడం. 48 అయితే మీకు అడగాల? అయితే మ్యారేజ్ అయిందా? మీ పాపకి బాబుకి అడగాల? నాకే మేడం. మీకే అడగాల? ఓకే, మీ ప్రాబ్లం హెయిర్లోనా స్కిన్లోనా? హెయిర్ బాగా ఫాల్ ఉంది, స్కిన్ కూడా కొంచెం. ఓకే, మేడంని అడగండి. హలో మేడం నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి ఏం ప్రాబ్లం అని చెప్పండి. అదే హెయిర్ ఫాల్ బాగా ఎక్కువగా ఉంది. ఈ మధ్య కొంచెం సిక్ అయ్యి హాస్పిటలైజ్ అయ్యాను. వైరల్ ఫీవర్ అది వచ్చి. ఏమ్మా హెయిర్ ఫాల్ అసలు పూర్తిగా ఊడిపోయింది. మీరు మన ఇంట్లో మాట్లాడేటట్టు మీరు బాగా ఫాస్ట్గా చెప్తూ వెళ్తున్నారు, బట్ లైన్లో కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో గట్టిగా నిదానంగా చెప్పారంటే నేను ఈజీగా అండర్స్టాండ్ చేసుకుంటాను, మీకు సలహాలు ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. చెప్పండి. అదే మేడం హెయిర్ ఫాల్ బాగా ఉంది మేడం. ఓకే,
దానికి ఏమైనా అపాయింట్మెంట్ ఇస్తారా, ఒకసారి కలవమంటారా, ఏం చేయమంటారు? ఇప్పుడు 48 ఇయర్సా మీకు? అవును మేడం. మెనోపాస్ వచ్చిందా? ఇంకా రాలేదు మేడం. మరి టైం దగ్గర పడిందేమో. అప్పుడప్పుడు అంటే రెగ్యులర్ రావట్లేదు, ఇది 2-3 మంత్స్ నుంచి. ఓకే, ఇప్పుడు మెనోపాస్ పీరియడ్లో ఉండారు. లేడీస్కి మా ఏజ్ అటెండ్ చేసేటప్పుడు, కన్సీవ్గా ఉండేటప్పుడు, ఇలాంటి మెనోపాస్ టైంలో హార్మోనల్ చేంజెస్ అనేది ఉంటుంది. అయితే మెనోపాస్ టైంలో హార్మోనల్ చేంజెస్ అనేది పర్మనెంట్ అన్నమాట. కొంతమందికి చాలా రియాక్షన్స్ ఉంటుంది, హెయిర్ ఫాల్ అయిపోతుంది, సడన్గా ఫేస్లో ఏజింగ్ అనిపిస్తుంది. ఏం చేయాలంటే ఇప్పుడు మెనోపాస్ టైంలో ఉండేటప్పుడు క్లినిక్స్ వచ్చారంటే అక్కడ వచ్చి మీకు ట్రీట్మెంట్ లాగా ఇచ్చి ప్లస్ కొన్ని సప్లిమెంట్స్ ఇస్తారు. ఆ సప్లిమెంట్స్ వాడేటప్పుడు మెనోపాస్ని ఈజీగా మనం పాస్ చేసి వెళ్ళొచ్చు. లేకపోయిందంటే చాలా ప్రాబ్లమ్స్ అనమాట, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటుంది, హెయిర్ ప్రాబ్లమ్స్ ఉంటుంది. సో ట్రైకో మినరల్ అలాంటి సప్లిమెంట్స్ ఉంటాయి, అవి తీసుకున్నారంటే ఏజ్ అవ్వకుండా, హెయిర్ ఫాల్ కూడా అవ్వకుండా మనం చూసుకోవచ్చు. మీరు క్లినిక్కి వెళ్ళి మన డాక్టర్స్ని కలుసుకోండి. ఓకే, టైం డిలే చేయకుండా మేడం చెప్పినలాగా వెంటనే దగ్గర ఉన్న వీకేర్ హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళండి. అయితే ఇప్పుడు ఆల్రెడీ 48 ఇయర్స్, సో హెయిర్ ఫాల్ ఎక్కువ ఉంటే మేడం చెప్పినలాగా ఇప్పుడు లేడీస్ కూడా తొందరగా పట్టతల వస్తుంది. అది దాని నుంచి మీరు మీ హెయిర్ని కాపాడించుకోండి. ఇంకొక కాలర్ చూద్దాం మ్యామ్. హలో 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 నమస్తే, మీ పేరేంటి? లక్ష్మీ మానస అండి. ఓకే లక్ష్మి గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? తెనాలి. తెనాలి, ఓకే. మీ ఏజ్ ఎంత? అవునా, ఏజ్ 18 ఇయర్స్ అండి. 18 ఇయర్స్, ఓకే. అయితే ఇప్పుడు ఈ 18 ఇయర్స్లో మీకు హెయిర్లో ప్రాబ్లమేనా, స్కిన్లో ప్రాబ్లమేనా? హెయిర్ ప్రాబ్లమ్. హెయిర్ ప్రాబ్లం, ఓకే. మేడంని అడగండి. హలో హలో నమస్తే మేడం. నమస్తే అమ్మా, చెప్పండి. హెయిర్ బాగా చుండ్రుందండి నాకు, ఇది హెయిర్ బాగా ఊడిపోతుంది. ఓకే అమ్మా, చుండ్రు ఉంటే తప్పనిసరి చివరి వరకు ఉండే హెయిర్ కూడా ఊడిపోతుంది. ఓకే, అది అంతగా మనం పట్టించుకోకుండా అలాగనే వదిలేటప్పుడు హెయిర్ డ్రై అవుతుంది. దాని తర్వాత కొంతమందికి దురద స్టార్ట్ అవుతుంది, ఫేస్ వచ్చి చాలా డల్ అనిపిస్తుంది. ఎన్నిసార్లు మీరు ఫేస్ వాష్ చేసినా కూడా ఆ గ్లో అనేది ఉండదు. అప్పటికీ మనం పట్టించుకోకుండా ఉన్నామంటే హెయిర్ వచ్చి బాగా హెయిర్ ఫాలికల్స్లో అక్యుములేట్ ఉంటుంది. కాబట్టి ఆ ఫంగస్ అనేది చుండ్రు స్టార్ట్ చేసే ఫంగస్ అనేది ఏం చేస్తుందంటే హెయిర్ బాగా తిన్నవని స్టార్ట్ అవుతుంది. సో కొంతమందికి గ్రే హెయిర్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. సో ఒక చుండ్రు అనేది ఇన్ని ప్రాబ్లమ్స్ మన హెయిర్లోను స్కిన్లోనే తీసుకొస్తుంది. దానికి మీరు ఏం చేయండి, ఇప్పుడు తెనాలి అంటే విజయవాడ మీకు పక్కనే, విజయవాడ వీకేర్ క్లినిక్కి వెళ్ళండి. చుండ్రు మన ఇంట్లో నుంచి ట్రీట్ చేయడం కుదరదు, ఎందుకంటే ఒకలాంటి ఫంగస్ మెలసీషియా పిట్యాస్పురం ఓవల్ అంటారు. ఆ ఫంగస్ని వచ్చి క్లినిక్స్లోనే ట్రీట్మెంట్ చేయాలి. ఇప్పుడు ఎంతవరకు ఉందనేసి మైక్రోస్కోపిక్ టెస్ట్లో తెలుసుకోవచ్చు. దానివల్ల ఏదైనా గ్రోత్ సెల్స్ పాడవని అనేసి మనం తెలుసుకొని దాని దగ్గర ట్రీట్మెంట్ ఇచ్చేటప్పుడు డాండ్రఫ్ క్లియర్ చేసుకోవచ్చు, హెయిర్ ఫాల్ అరెస్ట్ చేయొచ్చు, హెయిర్ గ్రోత్ కూడా స్టిమ్యులేట్ చేసుకోవచ్చు. మీరు క్లినిక్ వెళ్ళి కలుసుకోండి. ఓకే, డాండ్రఫ్ అనేది చాలా ప్రాబ్లమ్స్ హెయిర్లో మాత్రం కాదు, స్కిన్లో కూడా వస్తుంది దానివల్ల అని చెప్పారు మేడం. వెంటనే మీరు విజయవాడలో ఉన్న వీకే హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్ వెళ్ళి మీరు టెస్ట్ అని తీసుకోండి. ఇంకొక కాలర్ చూద్దాం మ్యామ్. హలో 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 హాయ్ నమస్తే, మీ పేరేంటి? సత్య అండి. సత్య గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఏలూరు అండి. ఓకే, మీ ఏజ్ ఎంత? 22 అండి. 22. మీకు హెయిర్లో ప్రాబ్లమా, స్కిన్లో ప్రాబ్లమా? హెయిర్ ప్రాబ్లమ్ అండి. హెయిర్, ఓకే. మేడం అడగండి. హలో హాయ్ మేడం. హలో అమ్మా, చెప్పండి. నాకు 2 సంవత్సరాల నుంచి డాండ్రఫ్ ఉందండి. ఓకే అమ్మా. పింపుల్స్ గట్టా ఏం లేదు, ఫేస్ అంతా బాగానే ఉంటుంది. ఓకే, కానీ డాండ్రఫ్ అసలు తగ్గట్లేదు మేడం. ఎన్ని ట్రై చేసినా అసలు డాండ్రఫ్ తప్పట్లేదు అసలు. సో డాండ్రఫ్కి ఏమేమి ట్రై చేశారు, నేను కూడా కొంచెం తెలుసుకుంటా, చెప్పండి నాకు. అంటే షాంపూ కాదు, ఓన్లీ నిమ్మకాయ. అంతేనా? నిమ్మకాయ ఇంకా ఆయుర్వేద అమ్మమ్మ వాళ్ళు చెప్తారు కదా, అవన్నీ ట్రై చేశానండి. ఓకేమ్మా. అసలు ఏం తగ్గట్లేదు, అందుకని చాలా రోజుల నుంచి చూస్తున్నాం ఈ ప్రోగ్రామ్, అందుకని ఇంకా తెలుసుకున్నాం అసలు అని చెప్పేసి చేశానండి. ఓకేమ్మా, ఏమంటే అప్పుడు వచ్చి మన బామ్మల కాలంలో వచ్చిన డాండ్రఫ్ అనేది అంతగా ఎక్కువగా ఇలాంటి ప్రాబ్లమ్స్ వచ్చేది కాదు, హెయిర్ ఫాల్ ప్రాబ్లం ఉండేది కాదు. మేబీ 30-35 ప్లస్లో కొంతవరకు హెయిర్ ఊడుతుంది ఇప్పుడు అని చెప్తూ ఉంటారు. అయితే ఇప్పుడు
ఈవెన్ 12-13 ఇయర్స్ అయినా చిన్నపిల్లలైనా కూడా డాండ్రఫ్ అనేది రావటం, దాని తర్వాత హెయిర్ ఊడిపోవటం ఇవన్నీ జరుగుతూ ఉంటుంది. అప్పుడు వచ్చి ఫుడ్ అంతా మనం ఆర్గానిక్ ఫుడ్గా తీసుకున్నాం, ఫెర్టిలైజర్స్ ఇంత యూజ్ చేయలేదు, బియ్యం ఇంత పాలిష్ చేయలేదు. సో ఇవన్నీ అప్పుడు బామ్మల కాలంలో వాళ్ళు చెప్పేది ఆ కాలంకి ఓకేగా ఉంటుంది. ఇప్పుడు ఏమంటే ఏంటంటే మన ఫుడ్ స్టార్చ్ ఫుడ్ ఎక్కువగా తీసుకుంటున్నాం, ఫెర్టిలైజర్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్, చదువు అనే ఒక టెన్షన్ ఉంది. ఇవన్నీ చేరి ఈ డాండ్రఫ్ వచ్చిందంటే ఈ నిమ్మకాయ రసానికి ఇలాంటి షాంపూలకి అంతా అది ఇదేది కాదు. సో షాంపూలు యూజ్ చేసేటప్పుడు అప్పటికి కొంచెం ఇదైనట్టు ఉంటుంది, కానీ అయితే ఫాలికల్స్లో ఉండే ఆ ఫంగస్ అనేది అలాగనే ఉండిపోతుంది. దీనికి ట్రీట్మెంట్ ఇస్తాం. అయితే ట్రీట్మెంట్ కూడా కెమికల్స్ కాదమ్మా, మీకు అది హెర్బల్ బేస్డ్ అన్నమాట. అయితే కరెక్ట్గా నియర్లీ ఇప్పుడు 3 lakhs పీపుల్కి మనం ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉన్నాం. అలా అంతమందికి ఇచ్చినప్పుడు అంతమందికి రెస్పాండ్ అవుతుంది. సో ఎలాంటి ఇంగ్రీడియంట్స్ ఇస్తే మీ డాండ్రఫ్ అనేది క్లియర్ అవుతుందని తెలుసుకొని దాన్ని ఇస్తున్నాం కాబట్టి డాండ్రఫ్ క్లియర్ చేస్తున్నాం. తర్వాత హెయిర్ ఫాల్ అరెస్ట్ అవుతుంది, ఈవెన్ గ్రోత్ కూడా తీసుకురావచ్చు. ఇప్పుడు డాండ్రఫ్ తోటి మనం అలాగనే ఉండిపోయామంటే కొంతమంది స్కిన్లో ఏం రియాక్ట్ అవ్వదు. అయితే హెయిర్లో బాగా సన్నబడిపోయి థిన్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత థిన్ అయిందంటే అక్కడక్కడక్కడ మన స్కాల్ప్ కనిపిస్తూ ఉంటుంది. సో బెటర్ మీరు క్లినిక్కి వెళ్ళి టెస్ట్ చేసుకొని ట్రీట్మెంట్ తీసుకోండి. దేనివల్ల డాండ్రఫ్ వచ్చింది, అది ఎలా క్లియర్ చేయొచ్చు అని అక్కడ డాక్టర్స్ చెప్తారు కదా మ్యామ్. ఓకే, ఇంకో కాలర్ చూద్దామా. హలో 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 హలో, మీరు లైన్లో ఉన్నారు. మీ పేరేంటి? నమస్తే నమస్తే, మీ పేరేంటి? షర్లీ గారు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? ఓకే, మీ ఏజ్ ఎంత? షర్లీ గారు? 14. టీవీ చూసి మాట్లాడుతున్నారని అడగాలి. టీవీ చూసి మీరు మాట్లాడుతున్నారా? 14. ఓకే, టీవీ ఆపేయండి, లేకుంటే మ్యూట్లో పెట్టండి. 14 years మీకు షర్లీ గారు. మీ ప్రాబ్లం ఎక్కడ, హెయిర్లోనా స్కిన్లోనా? హెయిర్లో ప్రాబ్లం. ఓకే, మేడం అడగండి. హలో హలో, నమస్తే మేడం. నమస్తే అమ్మా, ఏం చదువుతుంటున్నారు మీరు? 8th class చదువుతున్నాను. అమ్మా 10th క్లాసా? 8th కట్ అయింది. తను టీవీ చూసి మాట్లాడుతుంది, సో డిలే అనేది ఉంటుంది మనకి. ఓకే మ్యామ్, ఇంకొక కాల్ చూద్దాం. హలో హలో హలో, మీరు లైన్లోనే ఉన్నారు. నమస్తే, మీ పేరేంటి? హలో లక్ష్మి గారు, కొంచెం గట్టిగా మాట్లాడండి. సూపర్, ఇప్పుడు వినిపించింది బాగా. మీరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు? నేను రాజమండ్రి నుంచి కాల్ చేస్తున్నామండి. ఓకే, మీ ఏజ్ ఎంత? 25 అండి. 25. మీకు హెయిర్లో ప్రాబ్లమా, స్కిన్లో ప్రాబ్లమా? హెయిర్లో ప్రాబ్లం అండి. హెయిర్లో. ఓకే, మేడం అడగండి. హలో ఓకే, హలో హలో మా చెప్పండి. మేడం, హెయిర్ బాగా వైట్ అయిపోతుంది మేడం ఈ ఏజ్లో. అవునా, ఏ ఏజ్ నుంచి స్టార్ట్ అయిందమ్మా? 25. ఇప్పుడు 25. ఏ ఏజ్ నుంచి వైట్ హెయిర్ స్టార్ట్ అయింది మీకు? అంటే లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ వచ్చింది, డెలివరీ అయినప్పటి నుంచి కొంచెం వైట్ హెయిర్ బాగా స్టార్ట్ అయింది. ఓకే, డెలివరీ అయినప్పుడు మీ హిమోగ్లోబిన్ లెవెల్ ఎంత ఉంది మీకు? 9 అలా ఉండింది మేడం. అందుకోసమేమో మీకు గ్రే హెయిర్ వచ్చింది. షుల్గా డెలివరీ అయ్యేటప్పుడు కొంతమందికి హిమోగ్లోబిన్ తగ్గిపోతుంది. అయితే ఏం చేయాలంటే, మీరు అలా తగ్గిపోయి మీ పిల్లలకి ఫీడ్ చేస్తుందంటే పిల్లలకు కూడా డెఫిషియన్సీ అనేది వచ్చి ఉంటుంది అనమాట. మీరు ఏం చేయాలి, బాగా ఆకుకూరలో అప్పుడు చెప్తూ ఉంటారు, డెలివరీ అవి ఫీడ్ చేసే వరకు ఇవన్నీ తీసుకోవాలి. మన బామ్మలు, మన పెద్దవాళ్ళంతా అడ్వైజ్ చేస్తూ ఉంటారు. తప్పనిసరి ఇవన్నీ తీసుకున్నారంటే ఈ ప్రాబ్లం డెఫిషియన్సీ రాదు. అయితే వన్స్ హిమోగ్లోబిన్ డెఫిషియన్సీ అయిన తర్వాత ఫాస్ట్గా హెయిర్ అనేది వైట్ అయిపోతుంది. మళ్ళీ మీరు కరెక్ట్గా హిమోగ్లోబిన్ 12 to 13 మెయింటైన్ చేస్తారంటే బాగా రివర్స్ అవుతుంది. మీరు వచ్చి క్లినిక్కి వెళ్ళండి, వెళ్ళి కలుసుకొని మీ హిమోగ్లోబిన్ టెస్ట్ కూడా తీసుకెళ్ళండి. సో మీకు వచ్చి సప్లిమెంట్స్ ఇస్తారు, ఆ సప్లిమెంట్స్ తీసుకోండి. గ్రే హెయిర్కి సప్లిమెంట్స్ ఇస్తారు, అది హిమోగ్లోబిన్ రైజ్ చేసేటట్టు ఉంటుంది మీకు, అది చూసుకోండి మీరు. ఓకే, థ్యాంక్ యూ మేడం. ఈరోజు కూడా చాలా బాగా సొల్యూషన్స్ ఇచ్చారు హెయిర్ స్కిన్ ప్రాబ్లమ్స్ అందరికీ. నెక్స్ట్ వీక్ ఫ్రైడే సాటర్డే కూడా 6:30 to 7:30 తప్పకుండా రండి. ప్రేక్షకులు అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్కి మంచి పరిష్కారాన్ని ఇవ్వండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ.
సౌత్ ఇండియాస్ లీడింగ్ ట్రైకాలజిస్ట్ ప్రభారెడ్డి గారు నెక్స్ట్ ఫ్రైడే అండ్ సాటర్డే కూడా 6:30 to 7:30కి వస్తారు. మీ ప్రాబ్లమ్స్ అన్నికి మేడం సొల్యూషన్ ఇవ్వబోతున్నారు. ఓకే, నౌ ఇట్స్ టైమ్ టు సే టాటా బాబాయ్. ఇది వీకేర్ సౌందర్య లహరి. వీకేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్ ఇండియాలో ప్రప్రథమంగా నిజమైన బంగారు రేణువులు కలిగిన సోప్. బంగారు రేణువులు లోనికి చొచ్చుకుని వెళ్లడం వల్ల నా చేతుల వన్నే బంగారం, నా కాళ్ల వన్నే బంగారం, నా మేను వన్నే బంగారం, నా ముఖ వన్నే బంగారం. బంగారు మగువ బంగారు మేనకు బంగారు సోప్. వీకేర్ 24 క్యారెట్ గోల్డ్ సోప్. ఇక మీరు కూడా బంగారు మగువ. వీకేర్ 24 క్యారెట్ గోల్డ్. తలకి సోప్ రుద్దుకుంటారా? మొహానికి షాంపూ లేదుగా? మరైతే తలకి వేసుకునే డై ఎందుకు